EMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. ఈ శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరి ఆడకపోవడం అనే సమస్య అసలు ఎందుకు ఉంటుంది? అంటే శ్వాసే జీవితం. శ్వాసించలేకపోవడం నిజంగా శాపం. ఆహారం లేకపోతే మనం కొన్ని రోజులు ఉండొచ్చు, నీళ్లు లేకపోతే కొన్ని గంటలు ఉండొచ్చు, బట్ గాలి లేకపోతే, గాలిని అడ్డుకునేటటువంటి ఈ శ్వాస సమస్య ఏదైతే ఉందో అలర్జీ, ఆస్తమా అంటాం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఈ కళ్ళకి ఎలర్జీ అసలు దేని వల్ల వస్తుంది డాక్టర్ గారు? డస్ట్ పడ్డా రావచ్చు కొంతమందికి పోలెన్ ఎలర్జీ వల్ల కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఏదైనా అన్ని దేని వల్లనైనా ఏది పడ్డా కూడా ఆ ఎలర్జీ అనేది కళ్ళల్లో అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటాము. అసలు వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎట్లా స్టార్ట్ చేస్తారు? వాళ్ళకి దీని వల్ల ఎలర్జీ వస్తుందని ఎలా డిటెక్ట్ చేస్తాం? వీలు ఉబ్బుతుంది అనమాట, బటన్ లాగా ఉబ్బుతుంది మనకి. దాన్ని బట్టి ఓహో డస్ట్ ఎలర్జీ ఉందని చెప్పొచ్చు. ఇది కొంతమందికి చాలా పెద్దగా ఉంటుంది, 10 mm 20 mm కూడా ఉంటుంది. ఇంత పెద్ద బెందు అవుతుంది అనమాట. దీన్ని బట్టి మనకు ఈయనకి ఎలర్జీ ఉంది. పిల్లలు వాళ్ళు ఊపిరి సరిగా తీసుకుంటున్నారా లేదా, వాళ్ళు శ్వాస బాగుందా లేదా అనేది ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు ఏమైనా చిన్న తేడాలు, మార్పులు ఏమైనా గమనిస్తాము? కొంతమంది తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తారు తెలుసా నా దగ్గర. సార్ వీడు నిద్రపోతుంటే వాడికి బదులు ఊపిరి నేను తీస్తే బాగుండు అనిపిస్తుంది సార్. వాడు కొట్టుకుంటాడు సార్, 360 డిగ్రీలు తిరుగుతాడు బెడ్లో. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా అలర్జీ, ఆస్తమా ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చిన్నపిల్లల నుంచి కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో చిన్నపిల్లల్లో ఈ ప్రాబ్లం ఉందనగానే వెంటనే డాక్టర్ని సంప్రదించడం, ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కంపల్సరీగా చేయాలి. అసలు ఎందుకు ఈ ఎలర్జీ ప్రాబ్లమ్స్ అని వస్తాయి? దీనికి ఎలర్జీ కారకాలు అంటే ఏముంటాయి? అసలు ఆస్తమా వరకు వెళ్తే తగ్గించుకోలేమా? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ అలర్జీ అండ్ ఆస్తమా స్పెషలిస్ట్ డాక్టర్ విష్ణు ఎన్ రావు గారు ఉన్నారు ఫ్రమ్ శ్వాస హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, అంటే అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల స్పెషలిస్ట్ మీరు. అంటే ఒకసారి ఏదన్నా ఇబ్బంది అనిపించింది, ఊపిరాడట్లేదు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చిందంటే గుర్తుకొచ్చే పేరే మీరు, డాక్టర్ విష్ణు ఎన్ రావు. అంటే అక్కడికి వెళ్తే ఒకదొక భరోసా. ఏంటి డాక్టర్ గారు, ఎందుకు అసలు ఈ శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరి ఆడకపోవడం అనే సమస్య అసలు ఎందుకు ఉంటుంది? అసలు ఏంటి అసలు ఇది ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అంటే శ్వాసే జీవితం. శ్వాసించలేకపోవడం నిజంగా శాపం. శ్వాసను అందించటమే శ్వాస హాస్పిటల్ యొక్క ధ్యేయం. సో ఎందుకు అంటే చాలామంది అడుగుతారు నన్ను, ఎందుకండి మీకు ఈ శ్వాస, ఈ సమస్యల మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అని అడుగుతుంటారు నన్ను. ఒక పిల్లల వైద్య నిపుణుడిగా ప్రారంభించిన మీకు ఈ అలర్జీ మీద, ఈ ఆస్తమా మీద, ఈ గురకం మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అంటారు. అది ఎందుకంటే ఒకసారి అందులో డెప్త్లో పోయిన తర్వాత ఈ వైద్యం నాకు తట్టడం, నేను చేయటం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను నేను. ఎందుకంటే ఒకటి, ఆహారం లేకపోతే మనం కొన్ని రోజులు ఉండొచ్చు, అవునా? నీళ్లు లేకపోతే కొన్ని గంటలు ఉండొచ్చు, బట్ గాలి లేకపోతే కొన్ని నిమిషాలు కూడా ఉండలేము. 3 నిమిషాల తర్వాత మనిషి చచ్చిపోతారు జనరల్గా గాలి లేకపోతే. అలా గాలిని అడ్డుకునేటటువంటి ఈ శ్వాస సమస్య ఏదైతే ఉందో అలర్జీ, ఆస్తమా అంటాం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు కొన్ని కోట్ల మంది బాధపడుతున్నారు. సో మన భారతదేశంలోనే దాదాపు ఒక 40-50 కోట్ల మంది బాధపడుతున్నారు. అంటే ఏంటంటే ఈ అంచనాలు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తారు, కానీ ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి ఏదో ఒక అలర్జీ ఉంటుంది. అంటే అలర్జీ అంత కామన్ ప్రాబ్లం ఈ ప్రపంచంలో ఏది లేదు. కానీ అలర్జీ గురైనంతగా ఒక నెగ్లిజెన్స్కి ఏ ప్రాబ్లం కూడా గురవ్వాల. లైట్ తీసుకుంటాం కదా, అస్సలు చాలా లైట్ తీసుకుంటాం. ఎలర్జీ అంటే తుమ్ములు అంటాం కదా, ఈ తుమ్ములు వస్తే కొంతమంది 1000 తుమ్ముతారు, 1000 తుమ్ములు తుమ్ముతారు, అయినా పక్క వాళ్ళకి అది లైట్గానే కనపడుతుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఎందుకు ఈ జీవితం అనుకుంటారు.
ఒకసారి పోయినా బాగుండి తుమ్ములేంద్రా బాబు అనుకుంటారు. ఎవరికన్నా చెప్తామంటే నాకు తుమ్ములు ఉన్నాయంటే తుమ్ములు ఉంటే ఏమైంది అంటాం కదా, ఏదో ఒక సిట్రిజిన్ వేసుకుని తగ్గిద్దేమో. తగ్గుద్ది, ఏముంది అందులో పెద్ద తగ్గదు. సో అయితే ఈ శ్వాస ఇబ్బందులు అనేవి పసిపిల్లల్లోనే మొదలైంది. అంటే ఇది మెయిన్గా జెనెటిక్ ప్రాబ్లం అమ్మా. అంటే వంశపారంపర్యంగా సంక్రమించే అతి ముఖ్యమైనటువంటి వ్యాధుల్లో ఈ అలర్జీ ఆస్తమా అనేది ఒకటి. అంటే తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకళ్ళకి అలర్జీ కానీ ఆస్తమా కానీ ఉన్నట్లయితే పిల్లల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. వస్తుందో ఏమో అని వీళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచే భయపడుతూనే ఉంటారు. తీరా చూసేసరికి కొంతమందికి 3వ నెల రాగానే వాడికి గుసగుస అంటాం, పక్కలు ఎగరేయటం, ఏదన్నా ఫ్యాన్ ఎక్కువైతే ఆయాసపడటం, పాలు తాగేటప్పుడు కంటిన్యూస్గా సగ్ చేయలేక వదిలిపెట్టడం, ఇవి చేస్తూ ఉంటాడు. వాడు ఊపిరి పీల్చుకోలేకపోతే, గాలి పీల్చుకోలేకపోతే తాగలేడు కదా. సో మళ్ళీ వదిలిపెట్టి కాసేపు గాలి తీసుకొని మళ్ళీ తాగుతాడు. సో ఫస్ట్ డయాగ్నోజ్ చేసేది మదరే. యాక్చువల్గా ఆస్తమాని ఫస్ట్ డయాగ్నోజ్ చేసేది యంగ్ మదర్. పాలు తాక్కుంటూ వదిలిపెట్టి కాసేపు మళ్ళీ వాడు అని గాలి తీసుకొని మళ్ళీ తాగుతున్నాడు డాక్టర్ అని చెప్తారు. సో పెద్దోళ్ళు ఏమంటారు, నీకు తెలియదులే, నువ్వు ఎట్లా ఇస్తున్నావో, నువ్వు ఏవే పొజిషన్లో ఇస్తున్నావో, అసలు నీకు ఇవ్వటం వచ్చో రాదో అని వీళ్ళు వీళ్ళ వల్లే సగం వాళ్ళకి పెద్ద క్రానిక్ డిసీజ్లు వస్తాయి, క్రానిక్ అవుతాయి. సో వాడు మంచిగానే ఆడుకుంటాడు, బాగానే ఉంటాడు. సో ఎప్పుడైనా ఫ్యాన్ ఎక్కువైనప్పుడు, చలిగాలి తగిలినప్పుడు, పొగలేసినప్పుడు, అదిగా సాంబ్రాణి పొగలేస్తూ ఉంటారు చాలామంది. సో ఇంట్లో అనేక రకాలైనటువంటి పొగలు అవి ఇవి వేస్తూ ఉంటాం కదా. సాంబ్రాణి పొగ అది చాలా డేంజర్ డాక్టర్, చాలా డేంజర్. ఈ ఐ డ్రీమ్ ద్వారా మనం ప్రేక్షకులకు ఏమన్నా అందించేటటువంటి ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే సందేశం, దయచేసి సాంబ్రాణి పొగలు పిల్లలకి వేయకండి. ఖచ్చితంగా వేయాలి, రిచువల్స్ లో ఉంది. ఏమీ లేదు, అనవసరంగా ఊపిరితిత్తుల్ని మూసేస్తాయి. సో మూసేసిన తర్వాత వాళ్ళు నరకం చూస్తారు. తర్వాత అగరబత్తీలు కూడా అంతే. సో ఈ అగరబత్తీలు అనగానే మనకు ఒక అలాంటి సెంటిమెంట్ ఉంటుంది, భక్తి అవన్నీ ఉంటాయి. బట్ ఆరోగ్యం అనేది కనుక మనం తీసుకున్నప్పుడు వాటిని భక్తి అవి అన్నీ మనం కాదనలేని, ఇది మనం చేసుకోవాల్సిందే, అన్నీ ఆచరించాల్సిందే. అయితే ఏంటంటే అగరబత్తీలు నిజంగా వెలిగించాల్సి వచ్చినప్పుడు బయట వెలిగించుకోవాలి. ఇంటి బయట దేవుడి దగ్గర ఏదైతే చేసుకుంటారో మంచిగా చేసుకొని వెంటనే బయట తులసి మొక్క దగ్గర పెట్టుకోమని చెప్తుంటాను నేను. జనరల్గా 1 or 2 వెలిగిస్తే సరిపోద్ది అన్నట్టుగా చెప్తుంటాను. కొంతమంది 10-20 వెలిగించే వాళ్ళు కూడా ఉన్నారు. సో దానివల్ల ఆ ఇంట్లో అలర్జీ ఆస్మా చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళు ఊపిరితిత్తులు మూసుకొని పోయి ఇంకా మనం చేస్తున్నట్లే అన్నట్టే అవుతుంది అనమాట. సో అది పిల్లల్లో మొదలవుద్ది అనమాట. అసలు అవేర్నెస్ లేదు డాక్టర్ గారు. ధూప్ స్టిక్స్ కానీ, ఇన్సెన్స్ కానీ, ఇలాంటివి పర్ఫ్యూమ్స్ అండి. పర్ఫ్యూమ్స్ వాడితే అసలు విపరీతమైన ఆస్తమా వస్తుంది పిల్లలకి. పర్ఫ్యూమ్స్ ఇంట్లో చిన్న పిల్లలకు, LKG పిల్లలకు పర్ఫ్యూమ్స్ కొట్టి పంపుతున్నారు. పర్ఫ్యూమ్ కొట్టుకునే వాళ్ళు కనపడట్లే నాకు. ఎంత డేంజరో. పర్ఫ్యూమ్ ఈజ్ ఈక్వల్ టు పాయిజన్. సాంబ్రాణి పొగ అంటే, మీరు సాంబ్రాణి పొగ గురించి మనం ఇంకా చెప్పుకోవాలి. షాపుల్లో వేస్తుంటారు, పెద్దగా వస్తుంది, ఇట్లా పెట్టి షాపులు వేస్తుంటారు, ఈవిల్ స్పిరిట్స్ పోవాలని. సో అన్నీ వేస్తుంటారు. సో కొంతమంది వీళ్ళకి తెలుసో తెలియదో కానీ ఆ షాప్లోకి రావాలనుకున్న వాళ్ళు కూడా ఈ పొగ ఉందని చెప్పి రాకుండా పోయిన వాళ్ళు కూడా ఉంటారు. హోటల్స్లో వేస్తూ ఉంటారు, ఎక్కడ పెడితే అక్కడ ఈ సాంబ్రాణి పొగలు వేస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి ఏంటంటే 100 మందిలో 10-15 మంది దీనివల్ల ఎంత బాధపడతారో వాళ్ళ దృష్టికి అందదు. బేసికలీ అవేర్నెస్ లేదు డాక్టర్, అస్సలు లేదు. తర్వాత దీనికి పెద్దోళ్ళకే అవేర్నెస్ లేదు దీని గురించి, అసలు జనరల్ పబ్లిక్ లేదు. దాని తర్వాత అందరు దీన్ని ఈజీ తీసుకునే వాళ్ళే, ఏముందిలే అంటారు. సో నా దృష్టిలో అలర్జీ ఆస్తమా పెట్టినంత బాధ ప్రపంచంలో ఏ వ్యాధి పెట్టదు. అలర్జీ ఆస్తమాకు వాడినన్ని రకరకాల మందులు ఏ జబ్బుకు వాడరు, తగ్గదని చెప్తారు డాక్టర్. తగ్గదని చెప్తారు. అలర్జీ ఆస్తమాకు మార్చినంత మంది డాక్టర్లను కానీ హాస్పిటల్స్ని కానీ ఇంకే జబ్బుకు మార్చరు. ఇన్ని రకాల మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు ఎందులో ఉండవు. హోమియోపతి,
అలోపతి, ఆయుర్వేద, యునాని, మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు, చేప మందులు, ఇంకా లేనిదేముంది, అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు, ప్రయోగాలు ఈ జబ్బుకు చేస్తారు. ఆస్తమా, ఉబ్బసం ఒకటేనా? అంతా ఒకటే. ఆస్తమా, దీనికి 100 పేర్లమ్మా. మళ్ళీ ఉబ్బసం ఉందంటారు, ఇస్నోఫిలియా అంటారు, డస్ట్ ఎలర్జీ అంటారు, సైనస్ అంటారు, బ్రాంకైటిస్ అంటారు, ఆస్థమాటిక్ బ్రాంకైటిస్ అంటారు, కొంతమంది నా నిమ్ముంటుంది సార్ ఎప్పుడు అంటారు, కొంతమందికి ఇంకా ఏదేదో పేర్లు, మొత్తానికి దమ్ము, ఇమ్ము, ఆయాసం, 100 పేర్లు ఉంటాయమ్మా. ఈ పేర్లను బట్టి సగం కన్ఫ్యూజన్, మళ్ళీ పేర్లను బట్టి సగం కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ అంతా పోకుండా పోవాలంటే అలర్జీ అంటే సింపుల్గా డిఫైన్ చేయాలంటే ఏదో ఒకటి పడకపోవడం. ఏదో ఒకటి అంటే ఏంటి? అది డస్ట్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాతావరణం కావచ్చు, పొగ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, స్మెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ వాసన పడకపోవటం ఏదో ఒకటి. ఈవెన్ సన్లైట్ కూడా కావచ్చు. కొంతమందికి సన్ ఎలర్జీ ఉంటుంది తెలుసు కదా, సన్లైట్ కూడా కావచ్చు. ఏదో ఒకటి పడకపోవడం అలర్జీ అయితే ఏ పని చేసినా అలసిపోవడం, ఆయాసపడటం, నీరసించిపోవడం, నిస్సత్వం అయిపోవటం అనేది ఆస్తమా. మెట్లెక్కినా, గబగబా పని చేసినా, లేకపోతే బరువులు ఎప్పినా, ఆడినా, పాడినా, ఎగిరినా, దూకినా, సైకిల్ దొక్కినా, ఏం చేసినా కూడా ఆయాసపడిపోతాయి. ఆయాసం వస్తుంది డాక్టర్ గారు విపరీతంగా. ఎందుకు? వాళ్ళ ఊపిరితిత్తులు మూసుకొని పోతాయి. ఇలా ఉంటాయి. అసలైతే ఊపిరితిత్తులు ఇలా ఉండాలి, ఇట్లా ఓపెన్గా. సో ఈ విధంగా మూసుకోవటం వల్ల వాళ్ళకి ఈ యొక్క ఊపిరి అనేది ఆడదు. నేను సరిగా శ్వాస తీసుకుంటున్నాను అంటే అసలు ఎట్లా తెలుసుకోవాలి డాక్టర్ గారు? శ్వాస మనకు తెలియకుండా జరిగే ప్రక్రియ కదా. అసలు మనం శ్వాస అనేది మనకు తెలియకుండానే జరిగేటటువంటి ప్రక్రియ. మనం గాలి కావాలని అట్లా యోగాలో అని పీలిస్తే కనుక అది శ్వాస ప్రాణాయామం అవుతుంది. ఓకే, అది చాలా మంచిది. సో అది శ్వాసకోశాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అది వేరే సబ్జెక్ట్. కానీ మనం రోజువారీలో శ్వాస తీసుకుంటాం, వదలటం తెలిసిందంటే మనం ఆస్తమాతో బాధపడుతున్నట్టే. కరెక్ట్. మన శ్వాస మనకు తెలుస్తుంది అంటే మనం చాలా, అది ఒక శాపం. అబ్బా ఇప్పుడు అంటే ఆస్తమా పేషెంట్లు ఏంటంటే తీసుకోవటం ఒక యజ్ఞం, వదలటం ఇంకో పెద్ద యజ్ఞం. అంత బాధపడతారు. ఎందుకు? ఈ ఇరుకైనటువంటి ఈ నాళంలో నుంచి గాలి పోవాలన్నా కష్టమే, రావాలంటే డబుల్ కష్టం. అందుకే ఈ విధంగా ఉండాలి అసలైతే. కానీ ఆస్తమాలో ఈ విధంగా అయిపోతాయి. ముక్కు దగ్గర నుంచి ఇక్కడ ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. ఇదే కండలు బిరిగినం, టర్మినేట్ హైపర్ట్రోఫీ, అది ఇది అంటాం. ఈ ఎలర్జీ ఎడినాయిడ్స్, టాన్సిల్స్, సైనస్, ఇవన్నీ. ఇదే కిందికి పోతే ఫ్యారింజైటిస్, లారింజైటిస్, బ్రాంకైటిస్, దాన్ని ఆస్తమా అంటాం. అంటే మొత్తం మీద ఈ రెడ్గా ఉంది చూసారా, దీన్ని ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే డస్ట్ మైట్స్, పోలెన్స్, ఫంగస్, దాని తర్వాత రకరకాలైనటువంటి కారకాల వల్ల అవి ఎలర్జెన్స్ అంటాం. అసలు మనం అన్నిటికీ ఎక్స్పోజ్ అవుతున్నాంగా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి. అవును, అందరికి అవుతున్నా, అందరికి రాదుగా. ఎవరికి వస్తుంది మరి? జీన్స్ ఉండాలి ఎవరికైనా. ఆ ఎలర్జీ ఆస్తమా జీన్స్ ఉండాలి. అంటే ఏంటి? ఇంట్లో ఎవరికో ఒకళ్ళకి తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం, అది పడట్లేదు, ఇది పడట్లేదు అనేది ఒక నేచర్. అది దాన్ని అటోపిక్ నేచర్ అంటాం. అది జీన్స్ అనుకుందాం. ఏదో ఒకటి పడదు. డస్ట్ మైట్స్, పోలెన్స్, పొల్యూషను, స్మెల్స్, ఏదైనా కావచ్చు. ఇవి ఎలర్జెన్స్ ప్లస్ ట్రిగ్గర్స్ అంటాం. ఓకే, ఎలర్జెన్ అంటే పోలెన్ ఈజ్ ఏ అలర్జెన్, బట్ పొగ ఈజ్ ఏ ట్రిగ్గర్. ఎందుకంటే ఎలర్జెన్ అంటే అందులో ప్రోటీన్ ఉంటుంది, అందులో లైఫ్ ఉంటుంది. పొగలో ఏం లైఫ్ ఉంది? సో ఇట్ ఈస్ కాల్డ్ ట్రిగ్గర్. ఇవి జీన్స్. ఈ రెండు కలిసినప్పుడు ఏంటి? జీన్స్ ప్లస్ ఎలర్జెన్స్, ఈ రెండు కలిసినప్పుడు ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. ఈ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇది కలవకుండా ఈ రెండింటి మధ్యన ఇప్పుడు ఒకటి మెడిసిన్ పెట్టాలి మనం. ఇదే ట్రీట్మెంట్. ఇది ఇప్పుడు జీన్స్ తీసేయలేంగా, ట్రిగ్గర్స్ కానీ, పోలెన్స్ కానీ అన్నిటిని అవాయిడ్ చేయలేం. మీరు అన్నట్టు ఏదో ఒకటి మనం ఎక్స్పోజ్ అవ్వాల్సిందే కదా. అన్నీ అవాయిడ్ చేయలేం, జీన్స్ని తీసేయలేం. కాబట్టి మధ్యలో
ఒక మనం ఇంటర్వెన్షన్ అంటాం. ఏంటి ఇంటర్వెన్షను? ఒకటి దేనికైతే మనకు ఈ ఎలర్జీ వస్తుందో దానికి దూరంగా ఉండాలి. ఇప్పుడు డస్ట్ ఇల్లు దులిపితే 100 తుమ్ములు దుమ్మేవాళ్ళు ఉన్నారు. అవును. మరి ఏం చేయాలి? గుడ్డ కట్టుకోను, లేకపోతే ఎవరితోనన్నా దులిపించి వీళ్ళు బయట ఉండటము, మళ్ళీ ఆడ ఉన్నా వచ్చేస్తుంది వాళ్ళకి, వాళ్ళు దులపకపోయినా వస్తుంది. నేను దులపట్లేదు డాక్టర్ గారు అంటారు, కానీ పక్కనే ఉంటారు వాళ్ళు. సో దులిపిన దాంతో సమానం, యాక్చువల్గా చెప్పాలంటే ఇంకెక్కువ. సో అదొకటి. తర్వాత ఏదైనా మనం దేన్ని క్లీన్ చేస్తున్నాం దాన్ని బట్టి ఒకటి ఎక్స్పోజ్ అవ్వటం అనేది ఈ మనకు ఈ ట్రిగ్గర్ అన్నమాట. కాబట్టి ఈ ఎలర్జెన్స్ని, ఈ ట్రిగ్గర్స్ని ఈ ఫుడ్ విషయంలో కానీ ఏదో ఒకటి మనం జాగ్రత్తలు కనుక మనం తీసుకోవడం, వాటి దూరంగా ఉండాలి. ఫుడ్స్ అంటే ఏముంటాయి? కొంతమంది 6 ఐటమ్స్ నెంబర్ 1 అమ్మా. అంటే వాటికి అంటే ఇప్పుడు మనం ఎలర్జీ నివారణలో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏదైతే పడదో వాటికి దూరంగా ఉండటం. సపోజ్ ఎగ్గు తింటే కొంతమందికి ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేస్తాయి, అవునా, తుమ్ములు వస్తాయి, కళ్ళు దురదలు వస్తాయి, అన్నీ వస్తాయి. అంటే ఏంది, నీకు పడదు అని అర్థం కదా, దానికి దూరంగా ఉండాలి. ఫస్ట్ ఎలర్జీ ట్రీట్మెంట్లో ఏది పడదో దానికి దూరంగా ఉండాలి. అవాయిడెన్స్ ఆఫ్ ఎలర్జెన్స్ అంటాం, అవునా. ఎగ్స్, పాలు, దాని తర్వాత మిల్క్ ప్రొడక్ట్స్, సోయా, దాని తర్వాత ఫిష్, ప్రాన్స్ అలాంటివి. పల్సెస్, సో పప్పు ధాన్యాలు పడవు. కొంతమంది ఒక్క పెసర గింజ తింటే విపరీతమైన ఆస్మా వచ్చేవాళ్ళు ఉన్నారు, మొత్తం బాడీ అంతా ఎలర్జీ వచ్చేవాళ్ళు ఉన్నారు. సో అట్లా కొన్ని పల్సెస్. కొంతమందికి ఉలవలు పడవు, కొంతమందికి రకరకాలు. కొంతమంది నువ్వులు పడవు. చిన్న నువ్వు గింజ ఎంత ఉంటుంది, ఒక్కటి తిన్నా కూడా వాళ్ళకి ఎలర్జీ వచ్చేవాళ్ళు ఉన్నారు. దీన్ని బట్టి ఒకసారి పల్లీలు పడవు చాలా మందికి. పల్లీలు ఎక్కువగా చెప్తుంటారు బాగా. అంటే పల్లీకి ఇప్పుడు ఏంటంటే ఇమ్యూనోథెరపీ కూడా వస్తుంది. అంటే ఆ పల్లీలనే ట్రీట్మెంట్గా మార్చి పల్లీలకు ఎక్స్పోజ్ అయినా కూడా అది ఇప్పుడు డెవలప్మెంట్లో ఉంది. బట్ దాని పీనట్ ఇమ్యూనోథెరపీ అనేది అది ఒక గుడ్ న్యూస్ అనమాట. అది వస్తూ ఉంది ఇప్పుడు. డస్ట్ మైట్కి ఇమ్యూనోథెరపీ ఉంది ఇప్పుడు. డస్ట్ మైట్కి కూడా ఇమ్యూనోథెరపీ వచ్చింది. దాని తర్వాత పోలెన్స్ కూడా ఇమ్యూనోథెరపీ ఉంది. కాక్రోచెస్, ఇంట్లో కాక్రోచ్ ఉంటాయి కదా, ఎంత డేంజరో కాక్రోచ్లు, చాలా డేంజర్. పేలకుంటుందమ్మ ఎలర్జీ. తల్లో ఉన్న పేర్లు ఉంటాయి కదా మనకి, సో వాటికి కూడా విపరీతమైన ఎలర్జీ ఉంటుంది. కళ్ళు మొత్తం దురదలు పెడతాయి, అది ఉన్నోళ్ళకి తెలుస్తుంది. సో ఇట్లా డాగ్స్, క్యాట్స్, చిలకలు, పావురాలు, సో అన్ని పెట్స్ చెప్తారు కదా డాక్టర్ గారు. పావురాలు చాలా డేంజర్ అమ్మా. పావురాలకు అంటే ఒక విధంగా చెప్పాలంటే పావురాలకు ఫీడ్ చేయటం అనేది బ్యాన్ చేశారు, చెయ్యాలి. పెద్ద పెద్ద కమ్యూనిటీస్ లో కూడా ఎక్కువ డాక్టర్ గారు బ్యాన్ చేయాలి. అంటే ఫీడింగ్ బ్యాన్ చేయాలి. అంటే ఒకసారి పాపం అనిపిస్తుంది. సో కానీ ఏంటంటే వాటి నివాస ప్రాంతాల్లోకి మనం పోయాము, మన నివాస ప్రాంతాల్లోకి అవి వస్తున్నాయి, వాటి తప్పేం లేదు. పర్యావరణాన్ని మనం హరిస్తున్నాం కాబట్టి వాటి తప్పేం లేదు. కానీ అవి ఏదైతే ఇంటి పక్కన బాల్కనీలో, ఇంటి కిటికీల వాలి మనం ఫీడ్ చేస్తే మన బాల్కనీలోనే ఉంటాయి. అక్కడ అవి వేసినటువంటి డ్రాపింగ్స్, పెంట కానీ వాటి యొక్క విధి కానీ, అందులో ప్రొటియోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి వాటి పెంటలో. అవి అందులో ఫంగస్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి అందులో. అవి డ్రై అయిపోయిన తర్వాత దుమ్ముగా మారి ఇంట్లోకి వస్తుంది, కిటికీలోంచి కూడా ఇంట్లోకి వస్తుంది. అది పీల్చిన తర్వాత ఉంటుందమ్మా ఇర్రివర్సిబుల్ లంగ్ డిసీజ్ అంటాం, ILDs అంటే పిజియన్స్ లంగ్ డిసీజ్ అని. ఇర్రివర్సిబుల్ అది. ఆ జబ్బు ముందుకు పోవటమే, వెనక్కు రావటం ఉండదు. ఇంతవరకు లేదు, వైద్యం లేదు దానికి. సో దయచేసి ఎవరైతే పిజియన్స్కు ఇప్పుడు ఫీడింగ్ చేస్తున్నారో అపార్ట్మెంట్స్లో కానీ ఇళ్లల్లో కానీ, వేరే వాళ్ళ ముఖ్యంగా అలర్జీ, ఆస్తమా ఎవరికైతే ఉందో వాళ్ళు ఫస్ట్ ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి దయచేసి ఈ యొక్క అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకోవాలి. సో ఫీడ్ చేయొద్దని. సో ఇప్పుడు బాంబే కానీ, సింగపూర్ కానీ, కొన్ని దేశాలు యూరోప్లో కానీ ఇవన్నీ బ్యాన్ చేశారు. సో ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో ఉండదు, వాటికి సపరేట్గా ఎక్కడన్నా పెట్టేసి దానికి సపరేట్గా వాటికి ఫీడింగ్ చేసుకునేటటువంటిది ఏదన్నా ఉందంటే దట్ ఈస్ ఓకే. ఇంకా ఇక్కడ హైదరాబాద్లో అంత అవేర్నెస్ ఏం లేదు డాక్టర్. ట్యాంక్ బండ్ మీద చూసారా ఎన్ని ఉంటాయో, విపరీతంగా ఉంటాయి. అక్కడ కనుక రోజు వాకింగ్ చేసేవాళ్ళు దానికి కనుక అలర్జీ, ఆస్మా ఉంటే
సో వాళ్ళకు కూడా రిస్క్ అనేది పొంచి ఉంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇది భయపెట్టడం కాదు, పీజియన్స్ డ్రాప్లెట్స్ వల్ల ఏదైనా లంగ్ ఇన్ఫెక్ట్ అవుతే కనుక దాన్ని తగ్గించడం లేదు, ట్రీట్మెంట్ అనేది లేదు. పిజియన్స్ లంగ్ డిసీజ్ అంటారు. కాబట్టి పావురాలని ఫీడ్ చేయటం అనేది సాధ్యమైనంత వరకు ఇళ్లల్లో తగ్గించాలి. తర్వాత పైన మీరు వేస్తారు, పైకి పోయి వేసిన తర్వాత వచ్చి గోళ్లల్లోనే నివాసం ఉంటాయి. అందుకే సో కబూతర్ జాలి అని వస్తుంది. సో ఆ జాలీలు పెట్టుకోవాలి కంపల్సరిగా. అవి వాలటానికి ముఖ్యంగా ఎవరికైతే అలర్జీ ఆస్మా ఉంటుందో, ఇది లేడీస్లో ఎక్కువ అవుతుందమ్మా. ఎందుకంటే 24 hours ఇంట్లో ఉంటారు కదా, ఇండోర్లో ఉంటారుగా, వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్. అసలు ఎంత 30-40 ఏళ్ళకి వస్తుంది ఈ మధ్య. ఆశ్చర్యపోతాం. ఐఎల్డి అంటే ఒకప్పుడు 60-70-50 దాటిన తర్వాత వచ్చేది. 30 ఏళ్లకు 35 ఏళ్లకు ఐఎల్డీలు ఈ మధ్య బాగా పెరిగిపోతున్నాయి. అసలు ఈ పిజియన్స్ లంగ్ డిసీజెస్ చాలా చూస్తున్నాం మేము. కాబట్టి నేను చాలా సందర్భాల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఎలర్జీ, అసలు ఎలర్జీకి ఇది కాదు అంటే ఏది ఉండదు. ప్రతి దాని వల్ల కూడా ఎలర్జీ అనేది వస్తుంది. సో మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ప్రతి ఆర్గానిక్ కూడా ఎలర్జీ అనేది వస్తుంది అని. సో కళ్ళలో ఎలర్జీ రావడం అంటే ఇంకా అది తగ్గించలేదుగా చెప్తుంటారు. ఈ కళ్ళకి ఎలర్జీ అసలు దేని వల్ల వస్తుంది డాక్టర్ గారు? దేనివల్లనేనమ్మా, సో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు డస్ట్ పడ్డా రావచ్చు, కొంతమందికి పోలెన్ ఎలర్జీ వల్ల కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఏదైనా అన్ని దేని వల్లనైనా ఏది పడ్డా కూడా ఆ ఎలర్జీ అనేది కళ్ళల్లో అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటాము. ఎంత ఎలర్జీ, కాస్మెటిక్స్ వల్ల ఎలర్జీ వస్తుంది చాలా మందికి. తగ్గదు డాక్టర్, ఎంతకు తగ్గదు. ఎంత ఎలర్జీనో. కొంతమంది ఏం చెప్తారు తెలుసా, కళ్ళల్లో ఎలర్జీ ఉంటే డాక్టర్ గారు ఈ కళ్ళు పీకి రిన్ సబ్బుతో బాగా కడిగి మళ్ళీ ఇందులో పెట్టుకోవాలనిపిస్తుంది. ఎంత బాధపడుతున్నారో, బాధ ఉండాలి. ఆఫ్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, డ్రాప్స్ ఇస్తారు, ఏముంటుంది. యాంటీ అలర్జిక్ ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు వాటికి బ్రహ్మాండంగా. సో అన్ని అలర్జీలకు కూడా ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. అంటే ఎట్లా డాక్టర్ గారు, ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళకి ఏదో ఎలర్జీ ఉంది అన్నప్పుడు అసలు వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎట్లా స్టార్ట్ చేస్తారు? వాళ్ళకి దీని వల్ల ఎలర్జీ వస్తుందని ఎలా డిటెక్ట్ చేస్తాం? ఎగ్జాక్ట్లీ, అలర్జన్ స్పెసిఫిక్ టెస్టింగ్ ఉంది ఇప్పుడు. అలర్జన్ టెస్టింగ్ అంటాం. అంటే ఏంటి, డస్ట్ ఇప్పుడు ఇక్కడ స్కిన్ ప్రిక్ టెస్ట్ అని ఉంటుంది. ఇందులో ఇక్కడ ఒక 15-20 టెస్టులు చేయొచ్చు, ఇక్కడ 15-20 టెస్టులు చేయొచ్చు. ఇది స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా ఏమేంటి, డస్ట్ అనుమానం ఉంది, డస్ట్ మైట్, పోలెన్స్, తర్వాత కాక్రోచ్, తర్వాత క్యాట్, డాగ్, అవి ఇవి అన్ని ఒక్కొక్క డ్రాప్, చిన్న డ్రాప్లు వేసి దాంట్లో నుంచి చిన్నగా ఒక పిన్ను ద్వారా ఇట్లా గుచ్చినట్టు చేస్తే ఈ డ్రాప్ అనేది మన స్కిన్లోకి వెళ్తుంది. కొంచెం మైక్రో మిల్లీమీటర్స్లో వెళ్తుంది. అది లోపల యాంటీబాడీస్ ఉంటాయి డస్ట్ కనుక మనకు ఉంటే. ఇది అలర్జన్, అది యాంటీబాడీ, రెండు కలిసి ఒక వీల్ తయారవుతుంది. వీల్ అంటే మనం దాదాపు ఒక మన చింతపండు గింజ అంతా సైజుని బట్టి పెద్దగా వీలు ఉబ్బుతుంది అనమాట, బటన్ లాగా ఉబ్బుతుంది మనకి. దాన్ని బట్టి ఓహో డస్ట్ ఎలర్జీ ఉందని చెప్పొచ్చు. ఇది కొంతమందికి చాలా పెద్దగా ఉంటుంది, 10 mm 20 mm కూడా ఉంటుంది. ఇంత పెద్ద బెందు అవుతుంది అనమాట. దీన్ని బట్టి మనకు ఈయనకి ఎలర్జీ ఉంది. అలాగే కాకుండా ఒక బ్లడ్ ఇంత చిన్న శాంపుల్ తీస్తే, సో ఆ శాంపుల్ ద్వారా మన బాడీలో 200-300 ఎలర్జెన్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. దేనికి ఎలర్జీ ఉందో కూడా తెలుసుకోవచ్చు. కానీ అతి ముఖ్యమైనది డస్టే. డస్ట్కి గనక నిజంగానే అంటే ఎలర్జీ ప్యానెల్స్ అంటాం. సో ఎప్పుడైతే ఈ ఎలర్జెన్స్ మనకు ముఖ్య కారణం అని తెలుస్తుందో, దేనివల్ల వస్తుందో తెలుస్తుందో, దానికి మనం ఇమ్యునోథెరపీ ఇవ్వచ్చు. డస్ట్ మైట్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ అంటే ఎలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు డస్ట్ మైట్ ఉంది, ఇంత పెద్దగా ఉబ్బింది, బ్లడ్ లో కూడా బాగా దాని లెవెల్స్ చాలా ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు, ఈ డస్ట్ మైట్నే ఒక ఇంజెక్షన్కి కానీ, ఒక డ్రాప్స్కి కానీ, ఒక ట్యాబ్లెట్లకు కానీ దాన్ని మారుస్తారు. దాన్ని డ్రాప్స్ అయితే నోటి సబ్లింగ్వల్ ఇమ్యునోథెరపీ అంటాం, ఇంజెక్షన్ అయితే ఇక్కడ వేస్తారు. ట్యాబ్లెట్ ఇప్పుడు కొత్తగా ట్యాబ్లెట్లు వచ్చాయి. సో డస్ట్ మైట్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీలో ట్యాబ్లెట్ని మనం 1 year 2 years వాడినామనుకో, నిజంగా డస్ట్ వచ్చినా కూడా ఏం కాదు.
సో డస్ట్ మైట్కి ఇమ్యూనోథెరపీ వచ్చింది, పోలెన్స్కి ఇమ్యూనోథెరపీ వచ్చింది, ఇప్పుడే చెప్పుకున్నాం కదా పల్లీలకి, పీనట్స్ కూడా వేరుశనగకు కూడా ఇమ్యూనోథెరపీ అనేది ఇప్పుడు వస్తూ ఉంది. తర్వాత ఇవి కాకుండా బయాలజిక్స్ అంటాం. ఇప్పుడు సపోజ్ కొంతమంది పిల్లలకు ఏం పడవమ్మా అసలు, వాళ్లకు యాంటీ-IgE ఇంజెక్షన్స్ వచ్చాయి. అవి గనక ఇస్తే ఆ ఎలర్జీ నేచర్ అనేది తగ్గిపోతుంది. సో వీళ్ళల్లో డస్ట్ మైట్ గనక మనం ఉంది అంటే చిన్నపిల్లల నుంచే డ్రాప్స్ వేయచ్చు. 1 year 2 years పిల్లల నుంచి కూడా డ్రాప్స్ వేస్తే ఎలర్జీ అనేటటువంటి ప్రక్రియకు మనం పాఠాలు చెప్తున్నట్టు. అంటే వీఆర్ టీచింగ్ టాలరెన్స్ టు ద ఇమ్యూన్ సిస్టమ్. ఎగిరెగిరి పడొద్దు, డస్ట్ చూడగానే ఎగిరి పడొద్దు, తర్వాత పోలెన్ చూడగానే ఎగిరిపడొద్దు, పల్లీలు తినగానే ఎగిరెగిరి పడొద్దు, కొంచెం శాంతి అని టాలరెన్స్ నేర్పుతుంటాం అనమాట. సో ఇట్లా గ్రేడెడ్ ఎక్స్పోజర్ ద్వారా. కాబట్టి ఏంటంటే నిజమైనటువంటి అది వచ్చినా కూడా ఇంకేం కాదు. సో ఎలర్జెన్స్ని మీరు అన్నట్టు డిఫరెంట్ ఎలర్జీ ప్యానెల్స్ ద్వారా మనం ఎలర్జెన్స్ దేనివల్ల వస్తుందో తెలుసుకోవటం, తెలుసుకున్న తర్వాత దానికి స్పెసిఫిక్ ఎలర్జన్ ఇమ్యూనోథెరపీ ఇవ్వటం. అసలు అందరు చేయించుకోవాలి. డిసీజ్ని మాడిఫై చేయొచ్చు, డిసీజ్నే మాడిఫై చేయొచ్చు, లేకపోతే జీవితం నరకం ఉంటుంది కదా. 100 తుమ్ముల చొప్పున 20-30 ఏళ్ళ తుమ్మిలోళ్ళని చూశాను నేను. అవును డాక్టర్ గారు, నాకు తెలుసు చాలా మంది పేషెంట్స్ కూడా తుమ్ముతూనే ఉంటారు. చాలా మంది కూడా ఇప్పుడు నేను ఎప్పటి నుంచో మీరు తెలుసు నాకు చాలా మందికి నేను పంపించడం కూడా జరిగింది. ఈ తుమ్ముల వల్ల కేవలం యంగ్ మేల్ 25 years ఉన్నాయేమో అంతే, తుమ్ములు విపరీతమైన తుమ్ములు. దీనివల్ల పెళ్లిళ్ళు చేసుకోరమ్మా, వెనకడిగేస్తారు, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయింది, దాని తర్వాత వాళ్ళకి ఆనందం ఉండదు, ఏదో పోస్ట్ పోన్ అన్నా చేస్తారు, ఏదున్నా కూడా అవాయిడ్ అన్నా చేస్తారు. ఎందుకంటే ఏటో ఇప్పుడు భార్యాభర్తలు సినిమా పోదాం అనుకుంటారు, ఏసీలు గీసీలు ఆడది ఇది ఉంటే ఇంకేం పోతాలే అంటారు, ఏదైనా టూర్కి పోదాం అనుకుంటారు. అది పిల్లలకున్నా భార్యాభర్తలో ఎవరికున్నా వాళ్ళ ఆనందానికి ఇది అడ్డుగోడ అవుతుంది. ఇది అంటే కంటాజియసా డాక్టర్ గారు? లేదు, జీన్స్ వల్ల. ఇప్పుడు తల్లికి ఎలర్జీ, తుమ్ములు ఉన్నాయి, జలుబు ఉంది, దగ్గు, ఆయాసం ఉంది, ఒక అమ్మాయికి ఉందనుకున్నాం, వాళ్ళ తల్లిదండ్రుల్లో వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో ఉందనుకుందాం, ఈ అమ్మాయికి పుట్టబోయే బిడ్డల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అటువైపు అబ్బాయికి కూడా ఎవరికైనా తుమ్ములు, సైనస్, జలుబు, దగ్గు, ఈ కళ్ళ దురదలు, ఒళ్ళు దురదలు, ఈ ఆస్తమా ఇవన్నీ ఉన్నాయనుకో, పుట్టబోయే పిల్లలకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే నేనేం చెప్తానంటే పిల్లలు పుట్టగానే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అసలు మీ ఇద్దరిలో ఎవరికి ఎలర్జీ ఉంది చూడాలి. మాటికి జలుబు చేయటం, దగ్గు రావటం, తెమడ రావటం, వైరల్ ఇన్ఫెక్షన్లని యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఎన్ని హాస్పిటల్లో తిరిగినా తగ్గదు. ఎంత విసిగి వేసారిపోతారంటే సంవత్సరంలో 5 నుంచి 10 సార్లు అడ్మిట్ అయిన వాళ్ళని చూశాను నేను. 15 రోజులకోసారి అడ్మిట్ అవుతుంటారు పోయి. అంటే ఏంటి ఇలా మూసుకొని ఉంటే ఇలా చేయరు, ఏదో కట్లిపుతారు అంతే తాత్కాలికంగా, మళ్ళీ మూసుకుంటాయి. ఇలా చేస్తే అసలు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన క్వశ్చనే రాదు. కరెక్ట్గా గనక మనం అసలు సిసలైనటువంటి శాస్త్రీయ వైద్యాన్ని అది పసిపిల్లలకైనా, స్కూల్ పిల్లలకైనా, టీన్స్ అయినా, ఎవరికైనా గనక ఇస్తే అసలు మాటికి హాస్పిటల్కి పోవద్దు, మాటికి హాస్పిటల్కి అడ్మిట్ అవ్వద్దు, మాటికి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం రావద్దు, తర్వాత వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవ్వద్దు, వాళ్ళ ఆటపాటలకు డిస్టర్బెన్స్ ఉండొద్దు, వాళ్ళ గ్రోత్ కూడా డిస్టర్బ్ అవ్వద్దు. ఇంకోటి తెలుసా మీకు, గ్రోత్ ఆగిపోతారు పిల్లలు. అలర్జీ, ఆస్మా వల్ల చిన్నపిల్లలు వాళ్ళకి 25 ఏళ్ళు వచ్చినా కూడా మనం 10వ తరగతి చదువుతున్నాడంటే నమ్ముతాం. ఎందుకు? అలర్జీ, ఆస్తమా అనేది ఎదిగే మొక్క మీద బరువు పెట్టడంతో సమానం, లేదా ఎదిగే మొక్కని తాళ్లతోని కట్టినట్టు. ఇప్పుడు పిల్లలు వాళ్ళ ఊపిరి సరిగా తీసుకుంటున్నారా లేదా, వాళ్ళ శ్వాస బాగుందా లేదా అనేది మనం గమనించాలి డాక్టర్ గారు. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు ఏమైనా చిన్న తేడాలు, మార్పులు ఏమైనా గమనిస్తామా? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న అమ్మా. అంటే పిల్లలు నిద్రపోతుంటే మనకు చూడబుద్ధి అవ్వాలా, దాని మీద ఒక పాట కూడా పడతారు, ఎంత బాగా నిద్రపోతున్నారో అని కదా. అంటే అంత ఆనందం అనిపించాల తల్లికి, తన పిల్లలు నిద్రపోయేటటువంటి ఆ తీరును చూసి ఎంత ఆనందపడతారో, ఎంత హాయిగా నిద్రపోతున్నాడు వీడు, కనీసం అటు ఇటు కదలకుండా నిద్రపోతున్నాడు. అది
అద్భుతమైనటువంటి నిద్ర. కొంతమంది తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తారు తెలుసా నా దగ్గర, సార్ వీడు నిద్రపోతుంటే వాడికి బదులు ఊపిరి నేను తీస్తే బాగుండు అనిపిస్తుంది సార్. కష్టంగా తీసుకుంటారు. వాడి ఊపిరి నేను తీస్తే బాగుండు, ఆ ఛాయిస్ ఉంటే నేను తీస్తా వాడి బదులు ఊపిరి. వాడు కొట్టుకుంటాడు సార్, 360 డిగ్రీలు తిరుగుతాడు బెడ్లో అంటుంటాడు. ఏదో ఇటు కూర్చుంటాడు, అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, అటు దంతాడు, ఇటు దంతాడు. వాడి బాధ చూడలేకపోతున్నాం సార్ అంటారు. వీళ్ళందరూ ఎవరైతే ఇట్లా బాధపడుతున్నారో ఆ పిల్లలు నరకాన్ని అనుభవిస్తున్నట్టు, ఆ తల్లిదండ్రులు కూడా నరకాన్ని అనుభవిస్తున్నట్టు, వాళ్ళ ముక్కులు కానీ లంగ్స్ కానీ ఈ విధంగా మూసుకున్నట్టు, వాళ్ళకు ఎడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ సైనస్ కానీ ఆస్తమా కానీ ఉండొచ్చు. వాళ్లకు ఎంత తొందరగా మనం వైద్యం చేస్తే అంత మంచిది. వాళ్ళు నోరు తెరిచి నిద్రపోతుంటారు ఆల్రెడీ. చూడండి, ఇలా బాధపడే పిల్లలందరూ కూడా పగులు పూట నోరు తెరిచి ఉంటారు. పగులు పూట నోరు తెరిచి, ఫర్ దట్ మ్యాటర్ ఎవరైనా సరే నోటి ద్వారా గాలి తీస్తూ ముక్కు ద్వారా గాలి తీయలేకపోతున్నారో వాళ్ళందరికీ ప్రాబ్లం ఉన్నట్టే, అలర్జీ ప్రాబ్లం. దీన్ని తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. చూసిన వాళ్ళు ఎవరైనా సరే నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే నోరు తెరిచి గాలి తీయటం వల్ల అది ఒక 30 జబ్బులకు దారితీస్తుంది. ఫస్ట్ పళ్ళెత్తు అయితే అని చెప్పాము, పెదాలన్నీ ఉబ్బుతాయి. పళ్ళెత్తు అందరి పిల్లలకు ఉంటుంది చాలా. అంటే వాళ్ళకి అలర్జీ ఉందా చూడాలి. అంటే ఇలాంటి వాళ్ళలో నేను ఏం చెప్తాను, పళ్ళెత్తున్నాయి, మూతి ఇట్లా ముందుకుంటుంది తెలుసా, ముఖం అంతా ఎంత అందంగా ఉంటుందో ఈ మూతి కాడికి వచ్చేళ్ళకి ముందుకు వస్తుంది. అవునా? కొంతమంది ఫేసు ఇట్లా సెంటర్లో ఎవరో పెట్టి లాగినట్టు అయింది. ఇవన్నీ దీని అవలక్షణాలే, శ్వాస ఇబ్బందుల వల్ల. అంటే ముఖార బిందం అంటాం కదా, చెడిపోద్ది, చెడగొడతది ఎలర్జీ. కాబట్టి కొంతమంది కళ్ళ చుట్టూ నల్లగా ఉంటుంది. తర్వాత కొంతమందికి ఎన్నో ఉంటుంది, ఎన్నెన్నో బాధలు ఉంటాయి వాళ్ళకి. సో ఇవి తల్లిదండ్రులు గమనించాలి. వెంటనే నోరు తెరిచి నిద్రపోతున్నట్లయితే, వాళ్ళు గురకబెడుతున్నట్లయితే, నిద్రలో రకరకాల ఇబ్బందులకు గురవుతున్నట్టే, ఆ పొజిషన్స్ అన్ని అటు ఇటు తిరుగుతున్నట్లయితే కంపల్సరిగా వెంటనే సంప్రదించాలి. సంప్రదించి ఈ ప్రాబ్లం అందరికి అర్థం కాకపోతే దాని మీద అవగాహన ఉన్న డాక్టర్ని సంప్రదిస్తేనే వీళ్ళకు రిజల్ట్ వస్తుంది. లేకపోతే నోరు తెరిచి నిద్రపోతే ఏమైందమ్మా అంటారు కొంతమంది. ఏమవుతుంది? కామన్ కదా అంటారు. కామన్ కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. నోరు తెరిచి నిద్రపోయే పిల్లల్ని డాక్టర్ వెంటనే ఐడెంటిఫై చేసి, ఈ పిల్లోడు నోటితో గాలి తీస్తున్నాడు కదమ్మా, ముక్కుతో గాలి తీయలేకపోతున్నాడు కదా, నైట్ పూట వీడు నోరు తెరిచి ఇబ్బంది పడుతున్నాడు కదా, నిద్ర సరిగా పోవట్లేదు కదా, బాగా ఊపిరి ఉక్కిరి బిక్కిరి అయిపోయి అటు ఇటు తిరుగుతున్నాడు కదా అని డాక్టర్ అడగలేదంటే వాళ్లకు దాని మీద అవగాహన లేనట్లు లెక్క. కాబట్టి వెంటనే ఆ ప్రశ్న రావాలి. సో ఇది ఎవరికి తెలుస్తుంది? దాని మీద డెప్త్ ఉండాలి. అప్పుడు ఆ పిల్లలకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వచ్చు మనం. వాళ్ళ ముఖం షేప్ మనం పాడవకుండా చూడొచ్చు. తల్లిదండ్రుల బాధలకు విముక్తి కలిగించవచ్చు. లేకపోతే ఎన్ని బాధలు పడతారమ్మా, ఎన్ని హాస్పిటల్స్ తిరుగుతారో పాపం. చిన్నపిల్లల్లో ముక్కులో కండ పెరిగితే ఎట్లా డాక్టర్ గారు? చిన్నపిల్లల్లో టర్బినేట్స్ ఎవరికైనా పెరగవచ్చు, సైనస్ ఎవరికైనా రావచ్చు, అలర్జీ ఉన్న వాళ్ళకి. ఎడినాయిడ్స్ ఉబ్బుతాయి, అవునా, టాన్సిల్స్ ఉబ్బుతాయి, అవునా, తీసేస్తారుగా ఈ కండలు. అది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, 100 మందికి ఎలర్జీ ఉంది అనుకుందాం. వీళ్ళల్లో ఎడినాయిడ్స్, టాన్సిల్స్, ముక్కులో ఈ కండలు పెరగడం, టర్బినేట్ హైపర్ట్రోఫీ, సైనస్ అనేది కామన్గా వస్తాయి అవి బ్లాకేజ్ ద్వారా. ఇలాంటి వాళ్ళలో సపోజ్ చిన్నపిల్లలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నాయి, ఇవన్నీ వచ్చాయి, నోరు తెరిచి నిద్రపోతున్నారు అనుకుందాం. అంటే తల్లిదండ్రులు వీళ్ళకు ఇటు సైడో అటు సైడో ఈ జలుబు, దగ్గు, తుమ్ములు, ఆయాసం ఉంది అనుకుందాం. ఈ పిల్లలకు ఖచ్చితంగా ఎలర్జీ ఉన్నట్టే. వీళ్ళకి మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. యాంటీ అలర్జిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, యాంటీ ఆస్తమా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. కొంతమంది దగ్గి వాంతి చేస్తారు తెలుసా నైట్, అంటే వాళ్ళకి ఆస్తమా ఉన్నట్టే. మిడ్ నైట్ దగ్గి 1, 2, 3, 4 గంటల ప్రాంతంలో నరకం చూస్తారు, అవునా. వీళ్ళందరికీ కూడా ఆస్తమా ఉన్నట్టే లెక్క. తర్వాత నోరు తెరిచి నిద్రపోతున్నారంటే ఎడినాయిడ్స్, టాన్సిల్స్ ఉబ్బినట్టే లెక్క. వీళ్ళకు ఫస్ట్ యాంటీ అలర్జీ మెడికేషన్, యాంటీ ఆస్తమా అంటే మెడికల్ మేనేజ్మెంట్ చేయాలి. 3 to 6 years మధ్య ఎడినాయిడ్స్, టాన్సిల్స్ ఎక్కువ ఉంటాయి, ఓకేనా.
ఈ టైంలో మనం మెడికల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. అయితే కొంతమందికి సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎవరికి సర్జరీ చేయాలి మరి? ఎవరికైతే ఎడినాయిడ్స్ చాలా లావ్ అవుతాయో, మాటి మాటికి ముక్కులన్నీ కారుతూ ఉంటాయో, విపరీతంగా జ్వరం వస్తుంటుందో, మాటి మాటికి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయో, థ్రోట్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కడ చూసినా ఇన్ఫెక్షన్లు వస్తుంటాయో, నిద్ర విపరీతంగా డిస్టర్బ్ అయిద్దో, లెర్నింగ్ ప్రాబ్లమ్స్ అంటాం, చదువుకోలేరు, గుర్తుండదు, తర్వాత బిహేవియరల్ ప్రాబ్లమ్స్, విపరీతమైనటువంటి అల్లరి చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే మెడికల్ మేనేజ్మెంట్ 90% 100 మందిలో 90 మందికి సక్సెస్ అవుద్ది. 10 మందికి ఎవరికైతే సక్సెస్ కాదో వాళ్లకు మనం ఎడినాయిడ్ తీసేయటం కానీ, టాన్సిల్ తీసేయటం కానీ, టర్మినేట్స్ నిజంగా ఉబ్బితే టర్మినేట్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ చేయొచ్చు. కానీ 90%లో ఉన్నాడా ఈ పిల్లవాడు, 10%లో ఉన్నాడా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దీనికి సంబంధించిన వైద్యం 90% ఇవ్వాలా, 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలా. అంతే తప్ప ఇది వాళ్లకు ఇది వీళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. స్పెషలిస్ట్కే తెలుసు. అంటే అదేంటంటే వ్యాక్సిన్స్ ఉంటాయమ్మా ఇందులో. మళ్ళీ చిన్నపిల్లలకు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ అని, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అని, ఎవరికైతే రిపీటెడ్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయో, ఎలర్జీ ఉన్న వాళ్ళలో దే ఆర్ ప్రోన్ ఫర్ వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ విచ్ ఇన్ టర్న్ లీడ్స్ టు హైపర్ట్రోఫీ ఆఫ్ ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ అండ్ సైనసైటిస్ ఆల్సో. కాబట్టి వాళ్ళకు మనం యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ కనుక మనం వేసినట్లయితే క్రమం తప్పకుండా 70 to 80% ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అప్పుడు మాటికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటటువంటి అవసరం తగ్గిపోద్ది, వాళ్ళు యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం కూడా పూర్తిగా తగ్గిపోద్ది. సో ఇవన్నీ కూడా ఒక అవగాహన ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించి, వీళ్ళు గనక ఎవరైతే రికరెంట్గా ఈ దగ్గు, జలుబు, ఆయాసం, హాస్పిటల్ చుట్టూ తిరగటం, యాంటీబయాటిక్స్ వాడటం, విపరీతంగా నెబులైజర్ పెట్టుకుంటారు కొంతమంది. పెట్టాలని చెప్తారుగా, రోజుకు 10 సార్లు నెబులైజర్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. నెబులైజర్ వాడే వాళ్ళందరూ, ఈ సందర్భం ఇంకో పాయింట్ చెప్తాం మనం, ఎవరైతే అలర్జీ, ఆస్మా ఉన్న పిల్లలకు, బ్రీదింగ్ ఇష్యూ ఉన్న పిల్లలకి నెబులైజర్లు మాటికి వాడుతున్నారో వాళ్ళందరూ తప్పు చేస్తున్నట్టే. అంటే ఏంటి, వాళ్ళందరూ కూడా ఈ కట్లిప్పుకునేటటువంటి మందును వాడుతున్నట్లు లెక్క. ఈ ప్రివెంటర్ లేదా కంట్రోలర్ ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకోవట్లా. ఇన్ఫ్లమేషన్ అనేది కంట్రోల్ చేయట్లా. ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేయటానికి నెబులైజేషన్ నెలల తరబడి వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్పేసర్స్ ద్వారా అద్భుతమైనటువంటి ఇన్హేలర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇన్హేలర్ అనగానే మళ్ళీ వీళ్ళకి అంతు లేని అపోహలు. ఇన్హేలర్ అసలు వాడకూడదంటారు. చూసారా, మీరే వాడకూడదు అంటారు. ఇన్హేలర్స్ అనేవి నిజంగా అలర్జీ, ఆస్మాతో బాధపడే పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, ఏ వయసు వాళ్ళకైనా వరం లాంటివి. అత్యుత్తమమైనటువంటి మందులు, అతి సురక్షితమైనటువంటి మందులు, అత్యంత తక్కువ మోతాదులో ఉన్నటువంటి మందులు. అంటే ఒక్క ట్యాబ్లెట్ని కొన్ని సందర్భాల్లో 1000 ముక్కలు చేస్తే ఒక్క ముక్కతో ఒక్క పఫ్ తయారైంది. సో దాన్ని వాడినట్లయితే డైరెక్ట్గా ఇన్ఫ్లమేషన్ అనేది మనకు తగ్గిపోతుంది. అంటే ఆయింట్మెంట్ పెడితే చర్మం మీద పుండు తగ్గినట్టుగా ఇన్హేలర్ తీసుకుంటే తగ్గిపోతుంది. అయితే దీని మీద ఏమున్నాయి అనుమానాలు? తల్లిదండ్రులు వాడొద్దు సార్, మీరు అన్నారుగా, అలవాటు అయిపోతారు సార్, తర్వాత ఇందులో స్టీరాయిడ్స్ ఉంటాయి సార్, దాని తర్వాత బోన్స్ పాడైతాయి, హార్ట్ పాడైద్ది, కిడ్నీ పాడైద్ది, గ్రోత్ ఆగిపోద్ది. యాక్చువల్గా రివర్సు, గ్రోత్ మంచిగా వస్తుంది కానీ గ్రోత్ ఆగిపోద్ది అంటారు. అయితే ఒకటి వాస్తవం, ఇందులో ఇన్హేల్డ్ కార్టికోస్టీరాయిడ్స్ వాడాలి తక్కువ మోతాదులో అని చెప్పాను. ఏ వయసులో ఉన్న వాళ్ళకి ఆ జబ్బు యొక్క తీవ్రతని బట్టి మనం మందు వాడాల్సిన అవసరం ఉంటుంది. అవునా? ఇప్పుడు చిన్న పిల్లలకు చిన్న డోసే వాడాలి, మరి ఆ జబ్బును బట్టి, దశను బట్టి వాడాలి. అవునా? వాడిన దాన్ని అట్నే సంవత్సరాల తరబడి వాడకూడదు. అదో తప్పు చేస్తారు చాలా మంది, ఫాలోఅప్కి వెళ్ళరు. చూడండి, మీరు దీనికి చెప్తా ఉదాహరణ. కొంతమందికి ఈ దశలో ఉన్నప్పుడు ఎక్కువ మోతాదులో వాడాల్సిన మందు అవసరం పడుతుంది. కొంతమందికి ఇట్లా, అంటే ఇది సగం వైద్యం జరిగే ఇట్లా ఉంటుంది, దీనికి మళ్ళీ వేరే మోతాదు వాడాలి. ఇలా అవుతాయి ఫైనల్గా. ఇలా అయినాక ఇలా కాకుండా చేయాలి. మళ్ళీ చేయాలంటే దీనికి ఒక మోతాదు ఉంటుంది, అతి తక్కువ మోతాదులో.
దీనికి వాడేది దీనికి వాడకూడదు, దీనికి వాడేది దీనికి వాడకూడదు. సో ఇలా దేనికి దానికే. అందుకే నేనేం చెప్తా, తాళానికి దగ్గ తాళం చేయని చెప్తా, లేదా పాస్వర్డ్ లాగా ఉండాలి ట్రీట్మెంట్ అని చెప్తాను నేను. సో ఇది కరెక్ట్ వైద్య విధానం. అలా కాకుండా మనం తప్పుడు ఇన్హేలర్స్ కనుక వాడినట్లయితే పిల్లలకి ఎంతగా తగ్గదు. కొంతమంది నెబులైజర్ వాడుతున్నారంటే రిలీవర్స్ వాడుతున్నారు. నెబులైజర్ వాడే వాళ్ళందరూ మళ్ళీ సరి చూసుకోవాలి. మీరు నెబులైజర్ పిల్లలు మీకు ఎవరికి చెప్పకుండా కూడా మిడ్ నైట్ వాళ్ళే పెట్టుకుంటారు, పగులుపూట వాళ్ళే పెట్టుకుంటారు, ఒక 5-6 ఏళ్ళు వచ్చినా వాళ్ళే పెట్టుకుంటారు పోయి. ఎవరైతే ఇలా 10 సార్లు 15 సార్లు 5 సార్లు 6 సార్లు వాడుతున్నారో ఆ పిల్లలకి ఆస్తమా అదుపులో లేనట్టే, కంట్రోల్లో లేనట్టే. తాత్కాలికమైన మందులు వాడుతున్నారు. ఈ పిల్లలి పెరుగుదల ఆగిపోతున్నట్లే, స్కూల్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతున్నట్లే, వాళ్ళు ఆటలు ఆడలేరు. కాబట్టి వీళ్లకు తక్షణం అవగాహన ఉన్న వైద్యుని నిపుణుని సంప్రదించి కరెక్ట్ మెడిసిన్ కనుక తీసుకున్నట్లయితే వాళ్లకు ఒక్క రోజు కూడా నెబులైజర్ పెట్టాల్సిన అవసరం లేదు. నేను చూసిన పేషెంట్లో అసలు నెబులైజర్ వాళ్ళు ఎక్కడ పెట్టారో కూడా గుర్తుండదు వాళ్ళకి, అసలు వాడాల్సిన అవసరమే రాదంట నేను. ఎందుకంటే అంత అద్భుతమైన మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, ఎమర్జెన్సీ రాకుండా చేయొచ్చు. అయితే దానికి తగ్గటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలిగా. ఇప్పుడు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, కేక్స్. సో పిల్లలు స్కూల్కి పోతారు, తల్లిదండ్రుల కంట్రోల్ ఉండదుగా, ఎవరిదో ఒకటి బర్త్డే ఉంటుందిగా. తల్లిదండ్రులకు ఇదే ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే మనం ఈ సందర్భంగా స్కూల్ టీచర్లకి ఒకటి చెప్పాలి మనం. ఒకటి, ఏ పిల్లలకైతే అలర్జీ ఆస్మా లక్షణాలు ఉన్నాయో వాళ్ళకు దయచేసి చాక్లెట్లు కానీ కూల్ కేక్స్ కానీ ఇవి ఇవ్వకుండా చూడాలి సాధ్యమైనంత వరకు. తర్వాత ఈ ఏసీ వచ్చినాయి కదమ్మా, ఏసీ స్కూల్స్ వచ్చినాయి కదా, ఎంతమంది బాధపడుతున్నారు. 50 మంది పిల్లలు ఉంటే ఒక క్లాస్ రూమ్లో అందులో 10 నుంచి 15 మంది పిల్లలు ఏసీ వేయగానే ఇబ్బందులు పడతారు. అందుకే దయచేసి 24 కానీ 25 కానీ పెట్టండి మన టెంపరేచర్, దాని మీద పెట్టండి. అంతేగాని 18, 20 అట్లా పెట్టకండి. సో పర్యావరణానికి కూడా 24-25 అనేది చాలా మంచిది. కాబట్టి ఇదొకటి తీసుకోండి. తర్వాత ఎవరు కూడా పర్ఫ్యూమ్స్ వాడొద్దు, అది మీరు స్ట్రిక్ట్గా చెప్పండి. రూమ్ ఫ్రెషనర్స్ అస్సలు వాడకూడదు. రూమ్ ఫ్రెష్, ఎనీ స్మెల్ ఈజ్ పాయిజన్. ఎనీ స్మోక్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ పాయిజన్. ఫర్ దట్ మ్యాటర్ హౌస్ ఆల్సో. ఎనీ డస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ అ పాయిజన్ ఫర్ ద ఆస్థమాటిక్ చిల్డ్రన్. నేను చెప్పేది అలర్జీ ఆస్మా ఉన్న వాళ్ళకు మాత్రం ఇవి శత్రువులు, పాయిజన్స్, ఇవి జబ్బుని రెచ్చగొట్టేటటువంటి కారకాలు. కాబట్టి టీచర్స్ ఈ విషయంలో ఎడ్యుకేట్ అవ్వాలి, స్కూల్ యాజమాన్యాలు ఈ విషయంలో ఎడ్యుకేట్ అవ్వాలి. తర్వాత ఏసీని మంచిగా క్లీనింగ్ అనేది మాత్రం చేపిస్తూ ఉండాలి. డేంజరస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఏసీల వల్ల. ఏసీ ఎప్పుడో ఎండాకాలం వాడితే చేస్తుంటారు, మంచిగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత 24-25 పెట్టాలి. ఏ పిల్లలకైతే అసలు అలర్జీలు పడట్లేదో వాళ్ళని బ్లోయర్కి ఎదురుగా పెట్టకండి, వాళ్ళ మొర ఆలకించండి. ఏ పిల్లలైతే ఏసీ ఆన్ చేయగానే ఊపిరాడకుండా వాళ్ళు బయటికి వెళ్ళిపోతుంటారు, సార్ నాకు వస్తుంది సార్ అది ఇదని చెప్పి వంకపెట్టి బయటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ గాలి ఆడదు. వీళ్ళతో చెప్తేనేమో వీళ్ళు పట్టించుకోరు. అంటే వాళ్ళకు కూడా తెలియక, ఎవరికి తెలియకనే ఇందులో తెలిసి ఎవరు పాపం పిల్లల్ని బాధ పెడతారు. టీచర్స్ కూడా. అందుకే మనం ఏంటంటే శ్వాస హాస్పిటల్ తరపున, శ్వాస ఫౌండేషన్ తరపున మేమేం చేస్తున్నామంటే టీచర్స్కి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. అంటే ఏంటి, టీచర్లందరికి కూడా అలర్జీ ఆస్మా మీద ఒకలాంటి అవగాహన ఉండాలి. ఏ పిల్లలు ఆడుకునేటప్పుడు ఆయాసపడి పక్క కూర్చుంటున్నారు, ఎవరు కంప్లీట్గా గేమ్ ఆడలేకపోతున్నారు, ఎవరు ఏసీ వేయగానే బాధపడుతున్నారు, ఎవరు స్కూలు జరిగేటప్పుడు పాఠం జరిగేటప్పుడు విపరీతంగా దగ్గుతున్నారు, ఎవరు తుమ్ముతున్నారు, ఎవరు మాటికి దగ్గి బయటికి పోయి అటు లోపలికి బయటకు వస్తున్నారు. ఇది తల్లిదండ్రులకు వాళ్ళకు తెలియజేయాలి. సార్ మీ బాబు స్కూల్ గ్రౌండ్లో పోగానే అట్లా గడ్డిలో ఆడినా, ఆ డస్ట్కి ఆడినా వాడు తుమ్ముతున్నాడు, జలుబు ఉంది, దగ్గుంది, ఆయాసపడుతున్నాడు, ఏ గేమ్ సరిగా ఆడలేకపోతున్నాడు. ఎందుకంటే స్కూల్లో తెలుస్తుంది, తల్లిదండ్రులకు తెలియదు ఆ విషయం. తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయాలి. తల్లిదండ్రులు వెంటనే దీన్ని అడ్రస్ చేయాలి. స్కూల్ బ్యాగ్ మోస్తే కూడా ఆయాసపడే పిల్లలు ఉన్నారమ్మా, ఎంతమంది ఉన్నారు. సో ఇవన్నీ స్కూల్లో ఉండేటటువంటి ఇబ్బందులు.
టీనేజ్లో ఉండే బాధలు అవి ఒక ప్రత్యేకమైనటువంటి బాధలు. టీనేజ్ ఏంటంటే ఇంకా ఏజ్ పెరుగుతూ ఉంటే వాళ్ళు ఫ్రెండ్స్తో కలవలేరు, గ్రోత్ ఆగిపోతుంటుంది. మిగతా వాళ్ళందరూ మంచిగా పెద్దగా అవుతుంటారు, వీళ్ళు మాత్రం అంతే ఉండిపోతారు, బక్కగా సన్నగా ఉంటారు. ఇందులో మళ్ళీ రివర్స్ కూడా ఉంది, కొంతమంది చాలాలా ఉంటారు. మళ్ళీ అదొక బ్యాచ్. ఎందుకు? ఎప్పుడైతే ఈ విధంగా ఉంటాయో ఆట ఆడదామంటే ఆడలేరు, ఫుడ్ లోపలికి పోద్ది కానీ ఖర్చు అవ్వదు. కొంతమంది లావు అవుతారు, కొంతమంది ఏమో వాళ్ళకి అంటే ఒక్కొక్క చుక్క మొక్కకు నీరు వేసినట్టు అది ఎంతకి ఎదగదు. కొంతమంది ఏమో హైటు వెయిట్ రెండు తగ్గిపోతారు, కొంతమంది రివర్స్లో లావు ఉంటారు. ఈ రెండు ఉన్నాయి ఇందులో. చాలా సన్నగా ఉంటారు ఉంటే లేదంటే లావు కూడా ఉంటారు. లావుగా ఉండి ఆయాసపడుతుంటారు, వాళ్ళకు కూడా పిల్లి కూతలు వస్తుంటాయి, దగ్గు వస్తుంటుంది, మెట్లెక్కలేరు, స్కూల్ బ్యాగ్ మొయ్యలేరు, ఏ ఆట ఆడలేరు, ఇండోర్ గేమ్స్ ఆడుతుంటారు. తల్లిదండ్రులు అంటారు కదా, ఏంట్రా ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటావు, కనీసం బయటికి పోయి ఆడుకోరా అంటారు. వాళ్ళు బయటికి పోయి ఆడరు, ఇండోర్ గేమ్సే ఆడుతుంటారు, టీవీ ముందే కూర్చుంటారు. ఆడుకుందామని ఉంటుంది వాళ్ళకి, కానీ ఏ ఆట ఆడినా ఆయాసం వస్తుంది. ఇది తల్లిదండ్రులు తెలియదు, కొంతమంది తెలుసుకోరు, కొంతమంది వీడు చెప్పించినా పట్టించుకోరు ఒక్కోసారి. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు ఏంటంటే, మీ పిల్లలు ఆడుతున్నారా లేదా చూడండి, వాడు మెట్లు ఫాస్ట్గా ఎక్కితే ఆయాసపడుతుండా లేదా చూడండి, బాగా ఆట ఆడితే ఆయాసపడుతుండా లేదా చూడండి. కొంతమంది అంటే మా బాబు భలే హుషారు సార్ అంటారు, వాడు ఈ నుంచి ఆడి ఉరికితే ఉరికినట్టు కాదు, చాలా దూరం పరిగెత్తుతున్నాడా లేడా, ఒక 1 hour ఆట ఆడుతున్నాడా లేడా, మిగతా పిల్లలు 10 మంది ఉంటే ఆ 10 మంది ఎట్లా ఆడుతున్నారో వీడు కూడా అట్లా ఆడుతున్నాడా లేడా, అది కంపేర్ చేయాలి. ఇది కంపేర్ చేస్తే తప్ప మనకు అర్థం కాదు. కొంతమంది ఏంటంటే బాగా ఆడతారు, మధ్యన వచ్చి కూర్చుంటారు, వాళ్ళకి ఆస్తమా ఉన్నట్టే. కాబట్టి ఈ టీనేజ్లో ఇది ఒక గొడవ ఉంటుంది. కెరియర్లో ఇబ్బందులు పడుతుంటారు, ఎగ్జామ్ టైంలో ఇబ్బంది పడుతుంటారు, ఇంటర్వ్యూస్ టైంలో ఇబ్బంది పడుతుంటారు, ఇంకొంచెం పెరిగి పెద్ద అయినా పెళ్లి విషయంలో ఇబ్బందులు పడుతుంటారు, దాని తర్వాత ఆఫీసుల్లో ఇబ్బంది పడుతుంటారు, బస్సులు ఎక్కటంలో ఇబ్బంది, ఎన్ని కొంతమందికి ఫైల్స్ ఉంటాయి, ఎంత ఇబ్బంది పడతారు, ఆఫీస్లో ఎంత నరకం అనుభవిస్తారో కొంతమంది. ఇంకో ఒక్కొక్క వృత్తిలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క బాధలు. ఇప్పుడు పోలీసులో ఉంటే వాళ్ళకి ఎక్సర్సైజ్లు అవి ఉంటాయి, ఆయాసం వస్తుంది. పూజారులు ఉంటారు గుళ్ళల్లో, వాళ్ళకు పాపం ఆ పొగ తగలగానే, అగరబత్తీలు తగలగానే, ఆ సాంబ్రాణి పొగలని విపరీతమైన ఆస్తమా ఉంటుంది వాళ్ళకి. పాపం వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. టీచర్స్ బ్లాక్ బోర్డ్ మీద రాస్తుంటారు, అది చాక్ పీస్, వాళ్ళకి ఇంకా ఇన్హేల్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీస్లో పనిచేసేవాళ్ళు, ఇప్పుడు మన డ్రగ్ కంపెనీలో పనిచేసేవాళ్ళు, ఒక్కొక్క డ్రగ్ పౌడర్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకు లంగ్స్ పాడైపోయిన వాళ్ళు ఉన్నారమ్మా ఆ యొక్క మెడికల్ డస్ట్ వల్ల. సో ఎక్కడ చూసినా, ఏ ఇండస్ట్రీలో చూసినా దీన్ని ఆక్యుపేషనల్ ఆస్తమా అంటాం, ఆక్యుపేషనల్ అలర్జీస్. అంటే ఎవరికైతే ఎవరి వృత్తిలో వాళ్ళ పర్యావరణం, వాళ్ళ వాతావరణంని బట్టి వాళ్ళకు కొన్ని రకాలైనటువంటి ఎలర్జీలు, ఆస్తమాలు వస్తాయి. అది ఆక్యుపేషనల్ ఆస్తమా అంటాం. సో ఆక్యుపేషనల్ హెల్త్ హెజార్డ్స్ అంటాం. ఇప్పుడు జనపనార పరిశ్రమలు ఉంటాయి, కోళ్ల పరిశ్రమ ఉంటుందిగా, ఆ కోళ్ల పెంటతోని ఎంత ఆస్తమా వస్తుందో కొంతమందికి, అవునా. ఫ్లెక్సీ ఉంటాయి కొంతమందికి, ఫ్లెక్సీలు తీసే దాంట్లో ఆ వాసనకు పెయింటర్స్ ఉంటారు కదా, అందులో ఐసోసైనేట్ అనేటటువంటి ఒక కెమికల్ ఉంటుంది, దానివల్ల విపరీతమైనటువంటి ఆస్తమా ఉంటుంది. ఎందుకు డాక్టర్ మనం కొత్తగా ఇంటికి పెయింట్ వేసుకున్నప్పుడు చూసారుగా మీరు, జలుబు వస్తుంది. అసలు ఎంత జలుబు, ఎంత ఆయాసం, ఎంత దగ్గు వస్తుందో. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇందులో విచిత్రం ఉందమ్మా, ఆస్తమాలో చాలా మంది బయటికి బాగానే ఉంటారు తెలుసా, ఇదొక విచిత్రం. చాలా హ్యాపీగా ఉంటారు, అసలు బయటికి బాగా కనిపిస్తారు, హ్యాపీ కాదు, బయటికి కనిపిస్తారు, లోపల నరకం అనుభవిస్తుంటారు. మరి ఈ సీజన్ డాక్టర్ గారు, ఇది మాన్సూన్ బాగా ఇప్పుడైతే విపరీతం. దీంతో పాటు ఫ్లూ అమ్మా, ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ఫ్లూ జ్వరాలు అనేవి విపరీతంగా వస్తున్నాయి. అందరూ కూడా ఫ్లూకి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ ప్రివెన్షన్గా తీసుకోవాలి. దాని తర్వాత డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. సో డెంగ్యూ బ్యాక్టీరియా దోమల్ని గుర్తుపట్టడం ఎట్లా అంటే, లావుగుంటాయి కొంచెం, దాని మీద తెల్లని మచ్చలు ఉంటాయి, దానికే టైగర్ మస్కిటో అంటాం. అది పులి మీద చారలు ఉన్నట్టుంటాయి, ఈజీ గుర్తుపట్టవచ్చు, ఈజీ గుర్తుపట్టవచ్చు. అది ఒక్క కాటుతో డెంగ్యూ ఫీవర్ రావచ్చు తెలుసా,
అవి ఇంకేంటంటే పగులు పూటనే కుడతాయి. ఎక్కడ కుడతాయో తెలుసా? వెనకంగా వచ్చి కుడతాయి. వెనకంగా ఇక్కడ 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 వాటికి వెనక నుంచి వచ్చి కుట్టడం బాగా అలవాటు. ఇక్కడ ఈ వెనక భాగం. అందుకే పిల్లలకు ఫుల్ స్లీవ్స్ వేయాలి, ఫుల్గా టైట్గా కాలర్ పెట్టాలి. సో ఇట్లా ఎవరైనా ఫుల్ స్లీవ్స్ ఈ వర్షాకాలంలో ఇది ఒక డెంగ్యూ సంబంధించింది, మలేరియా, ఈ ఫ్లూ జ్వరాలు, మళ్ళీ ఇందులోని అలర్జీలు. సో ఇన్ని రకాలైనటువంటి వాటి వల్ల చికెన్ గునియా వీటన్నిటి వల్ల కూడా జ్వరాలు వస్తున్నాయి. అది ఏ జ్వరం ఏంటి అనేది మనం ఈ అన్ని జ్వరాలు, ఈ ఫ్లూ ఉందనుకోండి, ఈ ఫ్లూ లోపల ఉన్న అలర్జీ ఆస్తమాని డబుల్ చేస్తుంది మళ్ళీ. అంటే ఫ్లూ వల్ల ఇది వైరల్ ప్రాబ్లము, ఆస్తమాని అలర్జీని ట్రిగ్గర్ చేస్తుంది. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల న్యూమోనియాస్ వస్తాయి. ఇట్లాంటి పేషెంట్లు ఐసీయూలో కూడా పోతారు. సో కాబట్టి ఫ్లూ వ్యాక్సినేషన్ అనేది ముఖ్యంగా ఏజ్ ఉన్న వాళ్ళల్లో చాలా ఇంపార్టెంట్. ఎవరైతే 50 years దాటారో, 55 దాటిన వాళ్ళు యూనివర్సల్గా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. తర్వాత న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఏజ్ గ్రూప్. దీనికి ఒక టైం ఉంటుందా డాక్టర్ గారు? ఈ టైంలో తీసుకోవాలి. జనరల్గా జూన్ జూలైలో తీసుకుంటే మంచిదమ్మా మన దేశంలో. అంటే మనం వినాయక చవితి గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. వినాయక చవితి తీసుకోవాలా? అంటే ముందే ఇంకా ముందు తీసుకుంటే అంటే ఏంటి, వర్షాకాలం వస్తుంది అన ముందే ఫ్లూ వ్యాక్సిన్ కనుక మనం తీసుకున్నట్లయితే చాలా వరకు మనం రికరెంట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నుంచి ఖచ్చితంగా బయటపడవచ్చు మనం. సో ముఖ్యంగా ఎవరైతే సిఓపిడి, ఆస్తమా, అలర్జీ, సైనస్, బ్రాంకైటిస్, ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ప్రాబ్లమ్స్, కోమార్బిడిటీస్ ఏదున్నా కూడా ఫ్లూ అండ్ ఈ వ్యాక్సిన్ కనుక తీసుకున్నట్లయితే మన హాస్పిటల్ ఇప్పుడు ఫ్లూ అండ్ న్యూమోకోకల్ అడల్ట్ వ్యాక్సిన్స్ అన్నీ కూడా వేస్తూ ఉంటాం పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. అంటే ఇవి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ కదా ఇప్పుడు. సో ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ ఇంటర్వెన్షన్ అనేది బలంగా నమ్ముతాను నేను. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఆస్తమా ఒకసారి వచ్చిందంటే తగ్గదని చెప్తూ ఉంటారు, కానీ ఆస్తమాకి చాలా చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయని మీరు చెప్పారు. చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. అందులో గురక కూడా ఉందమ్మా. అవును, గురక ఎట్లాంటి డాక్టర్ గారు? గురక పెట్టడం అంటే పక్కన వాళ్ళు నిద్ర లేచేంత గురక పెడుతూ ఉంటారు, వీళ్ళకి నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇంకా చెప్తారు ఏంటంటే చాలా సెలబ్రిటీస్ కూడా గురక వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయారని. అంత డేంజర్? ఎంత డేంజర్ అమ్మా అసలు. గురక అంత డేంజర్ అసలు ఏది లేదు. అంటే ప్రతి ఫ్యామిలీలో మనం చెప్పాలంటే ఎవరో ఒకళ్ళు గురక పెట్టే పరిస్థితి. ప్రతి 2-3 కుటుంబాల్లోనైతే ఒక కుటుంబం గ్యారెంటీగా గురక పెట్టే పరిస్థితికి మన దేశంలో వచ్చింది. అంటే ముఖ్యంగా మెట్రో సిటీస్లో అంటే ప్రతి 5-6 ఒకళ్ళు గురక పెడుతున్నారు అనేది ఇప్పుడు ప్రస్తుతం సర్వే. అయితే ఈ గురక అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఉండొచ్చు. గురకకు మూల కారణాలు కనుక మనం తీసుకున్నట్లయితే చాలా మందిలో ఆ హిస్టరీలో ఎలర్జీ, ఆస్తమా ఉండొచ్చు. ఎలర్జీ, సైనస్, ఎడినాయిడ్స్, టాన్సిల్స్, ఇవన్నీ రూట్ కాజ్ మాత్రం ఉండొచ్చు. దట్ లీడ్స్ టు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. సో దాన్ని మెడికల్ మేనేజ్మెంట్తోని మనం చాలా మందికి అది వైద్యం చేయొచ్చు. అయితే గురకకు ఒక ట్రయడ్ ఉంది. 3 ముఖ్యమైన విషయాలు. 1 ఊబకాయం, 2 విపరీతమైన గురక. మీరు అన్నారు కదా ఎవరు నిద్రపోలేరు, పక్కోళ్ళు కూడా నిద్రపోలేరు. దాని తర్వాత విపరీతమైన అతి నిద్ర. ఎంత నిద్ర అంటే మాట్లాడుకుంటూ నిద్రపోతారు, ఇలాగే టీవీ చూసుకుంటూ నిద్రపోతారు, డ్రైవింగ్ చేసుకుంటూ నిద్రపోతారు, పేపర్ చదువుకుంటూ నిద్రపోతారు, ఇలా నిద్రపోతారు అంతే. సో ఎవరికైతే అతి నిద్ర ఉందో, ఎవరికైతే ఊబకాయం ఉందో, ఎవరికైతే విపరీతమైన సౌండ్తో గురక పెడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే అంటుంటారు. ఎవరైనా అంటున్నారంటే ఖచ్చితంగా వెంటనే తెల్లారే డాక్టర్ని సంప్రదించాలంట నేను. ఎందుకంటే ఇది హార్ట్ అటాక్స్ దారితీస్తుంది మీరు అన్నట్టు. సో ఇది రీసెర్చ్, ఇది హార్ట్ అటాక్స్కు దారితీస్తుంది. ఎన్నో రకాలైనటువంటి ఫ్యామిలీ సమస్యలకు, ఆర్థిక సమస్యలకు, సోషల్ ప్రాబ్లమ్స్కి, అన్నిటికీ. అంటే ఏంటంటే వీళ్ళు ఇంకోటి తెలుసా, ప్రయాణాలలో వాళ్ళు ఇబ్బంది పడటం ఏమో కానీ పక్క ప్రయాణికులకు ఎవరికి నిద్ర ఉండదు. ఓల్వో బస్సుల్లో, రైల్వే ప్రయాణాల్లో, ఫ్లైట్ జర్నీస్లో ఈయన నిద్రపోతుంటే నైట్ మొత్తం అందులో ఉన్న 50-60 మంది ఎవరు నిద్రపోడు. అసలు గురక మీద ఉన్న జోకులు, గురక మీద ఉన్న మీమ్స్ దేని మీద లేవు డాక్టర్. కానీ గురక అనేది ఎట్టి పరిస్థితుల్లో జోక్గా తీసుకునేటటువంటి ప్రాబ్లం కాదు. ఇట్ ఈజ్ ఏ సీరియస్ హెల్త్ ప్రాబ్లం
అండ్ సీరియస్ అంటే ఇట్ లీడ్స్ టు మెనీ అదర్ ప్రాబ్లమ్స్. మోర్ నెగ్లిజిబుల్ ప్రాబ్లం, బాగా నెగ్లిజిబుల్ ప్రాబ్లంలో గురకొకటి. కొంతమంది ఏంటంటే గురకుందని చెప్పుకోవటానికి సిగ్గుపడతారు. అవును. తర్వాత ఇప్పుడు మా దగ్గరకు వస్తుంటారు, వైఫ్ చెప్తుంది సార్ ఈయన నైట్ పూట గురకుంది సార్ అని. అట్లా చెప్పకుండా కొంతమంది ఇట్లా చూస్తారు వాళ్ళ వైపు, అదేదో తప్పు చెప్పింది అన్నట్టు. పాపం వాళ్ళ బాధలు వాళ్ళే కదా, వాళ్ళ బాధలు వాళ్ళే. మెడికల్ ఇష్యూ అని కూడా తెలియట్లేదు కదా, అదొకటి. దాని తర్వాత ఎంత తొందరగా వచ్చి డాక్టర్ చెప్పుకుంటే అంత మంచిది, ఎందుకంటే దానికి అత్యంత శాస్త్రీయ వైద్యం అందుబాటులో ఉంది. తగ్గిపోతుందా మొత్తం, హ్యాపీగా స్లీప్ స్టడీ చేయొచ్చు. అసలు గురకలో నీ గురక హిస్టరీ మొత్తం ఓవర్ నైట్ స్లీప్ స్టడీలో తెలిసిపోద్ది. నేను ఒక వీడియో చూసాను, అదేం డాక్టర్ గారు చాలా వైర్లన్నీ పెట్టున్నాయి. ఏం కాదు, అంటే ఇప్పుడు వైర్లెస్ కూడా వచ్చింది, సో ఓన్లీ ఇక్కడ కట్టేది కూడా వచ్చింది. చాలా మంచి అంటే రకరకాల టెస్ట్లు వచ్చినాయి. అదేదో పెద్ద ఇప్పుడు గురక పెట్టిన గుర్తే ఉండదు కదా, ఎన్ని వైర్లు పెడితే ఆయనకి అంటే చూసాను, అంటే టెస్ట్ అనేది అట్లా ఉంటుందా? అలా చూసేవాళ్ళు భయం, కానీ వాళ్ళకేం ఉండదు. ఒకసారి పెట్టినాక ఎప్పుడో నిద్రపోతారు వాళ్ళు. సో అది భయపడాల్సింది లేదు. తర్వాత ఓవర్ నైట్ స్లీప్ స్టడీ, నైట్ ఇప్పుడు 9-10 వస్తారు, 5-6 ఆ టెస్ట్. హోమ్ స్టడీ కూడా ఉంది ఇప్పుడు, హోమ్ స్లీప్ స్టడీ కూడా ఉంది. హాస్పిటల్లో అంటే లెవెల్ 1 స్టడీస్ కూడా హాస్పిటల్లో కూడా చేయొచ్చు, కొన్ని కేసులు చేయాలి. సో ఇట్లా గుర్రకకు స్లీప్ స్టడీ చేసిన తర్వాత వాళ్ళకు మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా, అంటే ఎన్నిసార్లు ఊపిరి స్తంభించిపోతుంది. 10 సెకండ్ల కంటే ఎక్కువ ఊపిరి ఆగిపోతే దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. యాప్నియా అంటాం. ఊపిరి స్తంభిస్తుంది. ఇప్పుడు 10 నిమిషాలు చూడండి, అవును 10 సెకండ్లు. కొంతమంది 1 మినిట్ ఆగుతారు, కొంతమంది 2 మినిట్స్ ఆగుతారు. పక్కన ఉన్న గుండె ఆగిపోద్ది. అవును కదా డాక్టర్ గారు, మరి గుండె ఆగిపోతుంది పాపం, లిటరల్గా గుండె ఆగిపోద్ది వాళ్ళకి. ఇలా ఊపి చూస్తూ ఉంటారు. సో అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. విపరీతమైన చెమటలు వస్తాయి అప్పుడు, ఒక సింహగర్జన చేస్తూ లేస్తారు. సో అంత పెద్ద సౌండ్ చేస్తూ లేస్తారు, ఆ సౌండ్కు వీళ్ళ గుండె ఆగిపోద్ది. సో ఇలా ఎవరైనా ఉన్నారంటే దయచేసి అది పండితుల, పామరుల, విఐపినా, మామూలుళ్ళ అనేది కానే కాదు. ఎక్కువ చెప్పాలంటే ఇది మీరు అన్నట్టుగా సెలబ్రిటీలు ఎక్కువ బాధపడుతున్నారు దీనివల్ల, చెప్పుకోలేక కొంతమంది. అసలు దీనికి కూడా వైద్యం ఉంటుందా అని కొంతమంది. ఎంత మంచి వైద్యం అందుబాటులో ఉందండి. తర్వాత వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైనా సరే మీకు గురకతో బాధపడుతున్నారంటే, మీకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అది పడట్లేదు, ఇది పడట్లేదు అనే కంప్లైంట్ ఉందా? డస్ట్ పడట్లేదు, కూల్ డ్రింక్ పడట్లేదు, వాతావరణం పడట్లేదు, ఆ నీళ్లు పడట్లేదు, ప్లేస్ మారితే తేడా చేస్తుంది నాకు అనే ఇష్యూ ఉంది అంటే మీరు గురక పెడుతున్నట్టే లెక్క. దానికి కారణం ఇదే, ఎలర్జీ. మిట్లెక్కితే ఆయాసం, అది ఇది రకరకాలైనటువంటి ఈ సిమ్టమ్స్ ముందు నుంచే ఉంటాయి. సో వీళ్ళల్లో గురకు వస్తే ఏంటంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. కొంతమందికి అలర్జీ, ఆస్మా ఏముండదు, చాలా విపరీతమైన ఊబకాయ ఉంటుంది. సో వాళ్ళకి సెంట్రల్ స్లీప్ యాప్నియా అని ఉంది, అదొక ఇది. సో ఇది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియానా, సెంట్రల్ స్లీప్ యాప్నియానా, ఇందులో రకరకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి. దీంట్లో కూడా స్పెషలిస్టులు ఉన్నారు దీంట్లో కూడా. సో పిల్లల్లో కూడా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా జనరల్గా పిల్లల్లో అలర్జీ, ఆస్మాయ రూట్ కాజ్ ఉంటుంది, లేదా ఎడినాయిడ్స్, టాన్సిల్స్ ఉంటాయి. ఇంత విపరీతంగా డిస్టర్బ్ అవుతుంటే కనుక గురక వల్ల కానీ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, లెర్నింగ్ ప్రాబ్లమ్స్, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఫేషియల్ షేప్స్ మారిపోవటం, ఇలాంటిది ఉంటే మాత్రం ఎడినాయిడ్ కానీ టాన్సిల్స్ కానీ తీసేయటం ఉత్తమం. సో 1-2 మెడికల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత తీసేయటం ఉత్తమం. కొంతమందికి డైరెక్ట్ కూడా మనం సజెస్ట్ చేయవచ్చు సర్జరీ. సో అట్లా అలర్జీ, ఆస్తమా అనేది పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే స్కూల్ పిల్లలు, టీనేజ్ పిల్లలు, పెళ్లి చేసుకునే వాళ్ళు, ఇట్లా భార్యాభర్తలు, వయసు మళ్ళిన వాళ్ళు అందరూ కూడా దీనివల్ల బాధితులే. వీళ్ళల్లో ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు. అంత మంచి వైద్యాలు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలామంది ఇంకోటి తెలుసా, ఇందులో ఒకటి విచిత్రం ఉంది, నేను గమనించాను ఈ 30 ఏళ్లలో. ఫస్ట్ నాకు ఏ బాధ ఉంది అనేది అర్థం కావటానికే వాళ్లకు సగం సంవత్సరాలు పడతాయి. నిద్రలో ఒట్టిన దిగ్గులు లేచి కూర్చుంటారు, ఎందుకు లేస్తారో తెలియదు. కొంతమంది నా ముక్కులో అసలు గాలి ఆడట్లేదు అంటారు, కొంతమందికి నాకు నిద్రపోదామంటే భయం అవుతుంది సార్, నాకు ఎందుకు ఊపిరి ఆడట్లేదు అంటారు, కొంతమందికి నాకు
ఏందో ఊపిరాడట్లేదు సార్ అని గబా గబా హైపర్ వెంటిలేషన్ అంటాం, గబ 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 తీస్తుంటారు. అసలు ఇది ఏంది సార్, ఎవరికి అడిగిపోవాలి సార్ అంటారు. అర్థం కాక కొన్ని సంవత్సరాలు రారు, అర్థమైన తర్వాత ఎవరికి ఆడిపోవాలో తెలియదు. ఇది ఎవరికి ఆడిపోవాలి అసలు, పోయినా నేను ఏమని చెప్పాలా, వీళ్ళు బయటికి బాగానే ఉంటారని చెప్పాను, జబ్బు కాదు అని తెలియదు, జబ్బు కాదు ఏమో, నేను పోయి చెప్తే డాక్టర్కి అర్థమైందో కాదు, అనవసరంగా పోయి వాళ్ళకు చుట్టూ తిరిగి నేను చెప్పేది వింటే నవ్వుతారో ఏమో, నీకేమైందా బాగానే ఉన్నావు అంటారేమో, తెలియకపోతే అలాగే అంటారు, నీకేమైందా శుభ్రంగా ఉన్నావు ఎందుకు తిరుగుతున్నావు అది అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు నరకం అనుభవిస్తుంటారు. ఆ నరకం ఏందో మనం ఐడెంటిఫై చేయాలిగా. ఎవరైనా హాస్పిటల్ కొట్టిగా సరదాగా వస్తారమ్మా, గుడికి పోతారు, ఏమన్నా ఉంటే అవుటింగ్ పోతారు, ఏదన్నా ఉంటే హోటల్కి పోతారు, కానీ హాస్పిటల్కి ఎందుకు వస్తారు ఎవరైనా? హాస్పిటల్కి కొంతమంది ఎట్ల నుంచి వస్తారు తెలుసా, 300-400 కిలోమీటర్ల నుంచి వస్తారు. వాళ్ళకి ఏం ఉండదు, పైకి ఏది ఉండదు. అలాంటి వాళ్ళని పట్టుకొని మనం నువ్వు ఎందుకు వచ్చావా పెన్ లేక అంత దూరం నుంచి అంటే ఎంత బాధపడతారు వాళ్ళు. వాళ్ళ బాధ ఏంటో మనం అర్థం చేసుకోకుండా, అసలు ఎందుకు వచ్చారో కూడా తెలుసుకోకుండా అంత దూరం నుంచి ఎవరైనా వస్తారా? సో అది ఈ శ్వాస ఇబ్బందిలో ఉన్నటువంటి సీక్రెట్. అది అందరికీ అర్థం కాదు. ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళకి అర్థం కాదు, ఎవరికి ఆడికి పోవాలనో తెలియదు, తెలియక కొన్ని సంవత్సరాలు ఆగిపోతారు. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అలర్జీ దీనికి అన్ని కారణమవుతాయి. సో ప్రతిది కూడా అలర్జీ కారణమే. ప్రతి పదార్థము, ప్రతి మందు, ప్రతి గాల్లో ఉన్న ప్రతి అణువు, పరమాణువు అన్ని కూడా. సో ఈవెన్ వాటర్ దగ్గర నుంచి ప్రతిది కూడా, సన్ రైజ్ కూడా అన్నారు. కాబట్టి దేని వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది గుర్తించాలంటే టెస్ట్లు ఉన్నాయి. అది గుర్తించాక సరైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఆస్తమా చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లం. ఎలర్జీ నుంచి ఆస్తమా వరకు వెళ్ళిపోతుంటుంది. గురక ఈ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే గురక. ప్రాణాలే పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పిల్లలకి వైద్యం చేయించాల్సిన అవసరం ఉంటే డాక్టర్ చెప్తే ఖచ్చితంగా చేయించాల్సిందే. అది చాలా ఇంపార్టెంట్. అంటే అపోహలు వీడాలి, క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి కదా మనం. అంటే పిల్లలకు ముఖ్యంగా అమ్మా ఇన్హేలర్ విషయంలో అంటే 30 ఏళ్ళని చెప్తున్నాను, చాలా మంది ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఇంకా ఒక 5-10% మంది హాస్పిటల్కి వచ్చి కూడా తిరిగి వెళ్ళిపోతారు. మీరు ఇన్హేలర్ రాస్తున్నారు ఏంటని, అదేదో మనం తప్పు చేస్తున్నట్టు. యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు టానిక్ వాడుతున్నారంటే ఆ పిల్లవాడికి ఇన్హేలర్ కంటే 100 అంతల డోసు ఎక్కువ ఇస్తున్నట్టు. ఇంజక్షన్లు ఇస్తున్నారంటే 100 అంతల డోసు ఎక్కువ ఇస్తున్నట్టు. ట్యాబ్లెట్ ఇస్తున్నారంటే ఇన్హేలర్ కంటే 100 అంతల నుంచి 1000 అంతల డోసు ఎక్కువ ఇస్తున్నట్టు. ఇన్హేలర్ ఇస్తున్నామంటే 1000 అంతల డోసు మనం తక్కువ ఇస్తున్నట్టు. కానీ వాళ్ళు ఉల్టా ఫీల్ అవుతారు, డోసు ఎక్కువ అని, అవి స్ట్రాంగ్ అని, అవి ఆఖరికి వాడాల్సిన మందులని ఇట్లా అనుకుంటారు. యాక్చువల్గా ఎర్లీగా వాడాల్సిన మందుల్ని ఆఖరికి వాడే మందులుగా అనుకుంటా ఉంటారు. కాబట్టి ఈ అపోహల నుంచి తల్లిదండ్రులు కానివ్వండి, అలర్జీ ఆస్మాతో బాధపడే వాళ్ళు కానివ్వండి, బహుశా ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా మంది అలర్జీ ఉందో లేదో తెలుసుకోవాలన్నా ఒకసారి రావాలి డాక్టర్ గారు. అంటే నేను దేనికి ప్రోన్ అవుతాను అనేది కూడా తెలుసుకోవాలి కదా. ఎవరికి అంటే అన్ని ఉన్నాయమ్మా. ఇప్పుడు ఆధునిక వైద్య విధానం ఉందంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని మిస్ అవ్వద్దు. సో చాలా మంది ఏంటంటే ముక్కుతూ మూలుగుతూ 90 ఏళ్ళు పోతారు దీంతో. ఇంకోటి ఏంటంటే అలర్జీ చాలా మందిని ఏం చంపదు, అంటే దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అంటారు కదా, అలా ఉంటది. బట్ క్వాలిటీ మిస్ అవుతుంటారు. సినిమా పోలేరు, ఒక ట్రిప్కి వెళ్ళలేరు, ఒక సరదాగా ఏది ఒక పని చేయలేరు, ఒక ఆట ఆడలేరు, 10 మంది ఫ్రెండ్స్తో కలిసి ఒక సెకండ్ సినిమా పోలేరు, ఒక పూల తోటలకు పోలేరు, ఒక కూల్ డ్రింక్ తాగలేరు, ఒక ఐస్ క్రీమ్ తినలేరు. అంటే జీవితాన్ని అంతా మిస్ అవుతా ఉంటారు. అవసరం లేదు అనేది నా పాయింట్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. మీ సబ్జెక్ట్ ఇంకా చాలా మాట్లాడేది ఉంది. ఇది జస్ట్ ఇంట్రో మాత్రమే. సో రకరకాల టాపిక్స్ అనేవి చేద్దాం, అవేర్నెస్ వీడియోస్ చేద్దాం డాక్టర్ గారు. సో మీ విలువైన టైం కేటాయించి మా కోసం వచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.